చేరొచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. దేవుడి జ్ఞానంలో పెంచుతున్న తల్లిదండ్రులకు మరీ ముఖ్యంగా నా శుభాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది కదా. పెద్దవాళ్ళు చేయటం వేరు, దేవుడు పక్షాన చిన్నపిల్లలు చేయటం వేరు. నాకు నిజంగా నా మనసుకి ఎలా అనిపిస్తుందంటే, దేవుడికి ఎదిగొచ్చిన పిల్లల్లా కనపడ్డారండి. దేవుడికి ఎదిగొచ్చారు. భవిష్యత్తులో వీళ్ళు ఖచ్చితంగా దేవుడి కోసం పని చేస్తారు, నిలబడతారు, ఖచ్చితంగా నిలబడతారు. ఇదే సంఘంలో ఇలాగే దేవుడి వాక్యంలో కనుక మన బిడ్డల్ని పెంచగలిగితే ఖచ్చితంగా వారు భవిష్యత్తులో దేవుడిని నిలబెట్టేవారుగా ఎదుగుతారు. నిజంగా దేవుడు మన సంఘానికి ఇచ్చిన ఆ గొప్ప భాగ్యం, సంఘంలో ఉన్న పిల్లలు ఎంత గొప్పగా దేవుడిలో ఎదగటం కళ్ళారా చూసే భాగ్యం మనకి దక్కింది. అందుకు ముఖ్యంగా కష్టపడుతున్న సండే స్కూల్ టీం మొత్తానికి ముందుగా నా శుభాలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చాలా కష్టపడ్డారండి. నిజంగా అది చిన్నపిల్లలతో అలాంటివి చేయించడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే యూత్ టీం వాళ్ళు పెద్దవాళ్ళు చేద్దామని ట్రై చేశారు. ఒకసారి కష్టాలు పడ్డారు ఒక్క స్కిట్ చేయడానికి. చిన్నపిల్లలతో చేయించడం మరీ కష్టం. ఒక పక్క స్కిట్లు చేశారు, ఒక పక్క వాక్యాలు చెప్పారు. నిజంగా కన్నుల పండుగగా ఉందండి నాకైతే. పిల్లలు అలాగా దేవుడి కోసం మాట్లాడుతుంటే, ప్రసంగాలు అనర్గళంగా చేస్తుంటే, నిజంగా వాళ్ళు అలాగే కనుక పెరిగితే భవిష్యత్తులో ఎంత గొప్పవారు అవుతారో ఆలోచించండి. దేవుని పిల్లలారా, అందరిని బట్టి ముందుగా సంఘంలో ఉన్న పిల్లలు అలా ఎదుగుతున్న విధానాన్ని బట్టి సంఘ నాయకుడిగా, కాపరిగా సంతోషిస్తూ, ఇంత గొప్ప భాగ్యంలో మనల్ని, సంఘాన్ని, పిల్లల్ని ఉంచిన తండ్రైన దేవునికి నా నిండు హృదయంతో హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మరి పాఠంలో మీకు వేసినట్టుగా బాలుని హృదయంలో మూఢత్వం పోగొట్టే శిక్షాదండము అన్నది ఈరోజు మన పాఠం. బాలుని మూఢత్వం పోగొట్టే శిక్షాదండం. దేవుని పిల్లలారా, చిన్నపిల్లలు బాగా వినండి ఈరోజు వాక్యం. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుందట. మూఢత్వం, మూర్ఖత్వం, మూఢుడు, మొండివాడుగా పిల్లల హృదయాలలో ఈ స్వభావం అనేది స్వాభావికంగా పుడుతుంది అన్నాడు. ఇది బైబిల్లోని మాట. ముందుగా ఆ మాట బైబిల్లో మనం చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. అందరూ బైబిల్ చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం అండి. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును అన్నట్టు చూడండి. బాలుని హృదయములో మూఢత్వం అనేది స్వాభావికంగా పుడుతుంది. చిన్నపిల్లల హృదయాలలో మూఢత్వం పుడుతుంది అన్నాడు. వెంటనే దాని కింద అంటున్నాడు, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. చూసారా, మూఢత్వము స్వాభావికంగా పుడుతుందట. దానిని నీ శిక్షాదండము వానిలో నుండి తోలివేస్తుంది. దేవుని పిల్లలారా, ఈ వచనం మనకు అర్థం అవ్వాలి. ఇది అర్థమైతే ముందు నేను చాలా సంగతులు మీతో చెప్తానంటే, బాలుడు అనగానే మీకు తెలియదు కదండి, చిన్నపిల్లల హృదయం వైట్ పేపర్ లాంటిది, తెల్ల పేపర్ లాంటిది. ఆ పేపర్ మీద మనం ఏదైతే రాస్తామో, తెల్ల పేపర్ మీద మనం ఏదైతే రాస్తే అది ఎలా కనబడుతుందో, చిన్నపిల్లల హృదయాలలో మనం ఏదైతే నింపుతామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది, అదే మనకు కనబడుతుంది, అదే వాడి జీవితం అవుతుంది. సహజంగా చిన్నపిల్లల హృదయం ఖాళీగా ఉంటుంది, ఎంప్టీగా ఉంటుంది, వాడికి ఏం తెలీదు.
మీరు చూడండి, కావాలంటే అప్పుడప్పుడే ఊహ జ్ఞానం వచ్చిన పిల్లలు మీ పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళు అన్నీ కూడా అడుగుతారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, ఈ సిగ్నల్ ఏంటి డాడీ అంటాడు. ఆ సిగ్నల్ ఎందుకు పెట్టారు డాడీ అంటాడు. గ్రీన్ ఎందుకు పడుతుంది అంటాడు. రెడ్ ఎందుకు పడుతుంది, ఆరెంజ్ ఎందుకు పడుతుంది అంటాడు. సహజంగా మంచి తండ్రి అనుకోండి, వాడిని పక్కన కూర్చోబెట్టుకొని, నాన్న ఈ సిగ్నల్ అనేది ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, యాక్సిడెంట్లు జరగకుండా పెట్టారురా. రెడ్ పడినప్పుడు మనం ఆగిపోవాలి, ఆరెంజ్ పడినప్పుడు మనం వెళ్ళడానికి సిద్ధపడాలి, గ్రీన్ పడిపోగానే మనం వెళ్ళిపోవాలి. ఇది సక్రమంగా సరైన తండ్రి నేర్పే విధానం. వాడు రెడ్ ఏంటి, గ్రీన్ ఏంటి, ఏమంటే ఆరెంజ్ ఏంటి అని అడిగినప్పుడు అవి అలాగే ఉంటాయిరా, మన కంగారుగా ఉంటే క్రాస్ చేసుకుని వెళ్ళిపోవాలి సిగ్నల్ అని నేర్పాడు అనుకోండి. ఆడు పెద్దదిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? ఇంక సిగ్నల్ చూస్తాడా? చూడడు. ఇది ఎందుకు చెప్పాను ఒక ఎగ్జాంపుల్గా అంటే, నువ్వు వాడికి ఏదైతే నేర్పుతున్నావో అదే వాడి జీవితం. మళ్ళా చెప్తున్నానండి, ఇది జీవితకాలం గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు. నువ్వు పిల్లలకి ఏదైతే నేర్పుతున్నావో అదే వాడి జీవితం, అదే వాడి జీవితంగా మారుతుంది. తప్పు నేర్పావా, వాడి జీవితకాలం అంతా తప్పులే. అపార్థాలు నేర్పుతున్నావా, వాడి జీవితకాలం అంతా అపార్థాలే. అక్రమాలు నేర్పుతున్నావా, వాడి జీవితకాలం అంతా అక్రమాలే. పక్షపాతం నేర్పుతున్నావా, పిల్లలకి చాలా మంది నేర్పిస్తారండి ఇది పక్షపాతం. ఆ ఆంటీ అలాగా, ఈ అంకుల్ అలాగా, వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా. పిల్లలతో ఎందుకు ఆ మాటలు చెప్పకూడదు, అవి నేర్పిస్తారు. అదే వాడి జీవితం. వాళ్ళలాగా వీళ్ళలాగా నేర్చుకున్న వీడు పెద్దదిన తర్వాత నేర్పిన తల్లిదండ్రులు కూడా ఏమంటాడు తెలుసా? మీరు అలాగా అంటాడు. అంటాడా? ఎందుకంటే ఏది నేర్పావో అదే నీకు వస్తుంది. కనుక పిల్లల హృదయం తెల్లని పుస్తకం లాంటిది. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ తెల్లని పుస్తకం మీద లోకం మూఢత్వాన్ని నేర్పిస్తుంది వాడికి. స్వాభావికంగా పుట్టును అంటే వాడు లోకంలో ఉన్నాడు. లోకమంతా మూఢత్వం ఉంది, లోకమంతా పాపం ఉంది, లోకమంతా అన్యాయం ఉంది, లోకమంతా అక్రమం ఉంది. అందులోకి మనం లోకంలోనికి మనం వాడిని పంపిస్తున్నప్పుడు వాడు అదే అక్రమం నేర్చుకుంటాడు, అదే పాపాలు వాడు నేర్చుకుంటాడు. స్వాభావికంగా వాళ్ళలోనికి అది వచ్చేస్తుంది, ఆ మూఢత్వం. మీరు సహజంగా పిల్లల్ని చూడండి, మీరు బాగా ఆలోచించండి నేను చెప్పేది. ఒకప్పుడు అండి ఎడ్యుకేషన్ ఎలా ఉండేదంటే, చదువు ఎలా ఉండేదంటే, పలక కణిక బలపం అనేవారు. దానితో ప్రారంభం అయ్యేదండి. మీలో చాలా మంది మట్టి పలకలు పట్టుకుని తిరిగిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. తిరగలేదా? మట్టి పలకలు పట్టుకెళ్ళాం. అవి నిజంగా అంటే నా చిన్నప్పుడు నేను పట్టుకుని వెళ్ళేవాడిని. బరువు, చాలా బరువు. అది చుట్టూ చెక్క వేసేసేవాడు, అది పట్టుకోవడానికే చేయలాగేది. పోనీ అంత బరువు అయింది పట్టుకెళ్తామంటే పొరపాటున చేయి జారిందా అయిపోయినట్టే, మధ్యలో గీత ఇలాగా. ఇప్పుడు సెల్ ఫోన్కి పైన స్క్రీన్లు పగిలిపోతున్నాయి చూడండి, కింద పడిపోగానే. అలాగా ఆ రోజు మనకు పలకలు పగిలిపోయేవి. కొద్ది రోజులకి ఏం చేశారంటే మట్టి పలకలు పగిలిపోతున్నాయి అని ప్లాస్టిక్ పలక చేశారు. మీకు చాలా మందికి తెలుసు. అప్పట్లో అది కొనాలంటేనండి నిజంగా అమ్మ నాన్నని 4 సార్లు అడగాల్సి వచ్చేది. అమ్మ ప్లాస్టిక్ పలక, ఇది మట్టి పలక తక్కువ రేటు, అదేమో ఎక్కువ రేటు. ఇప్పుడు 4 సార్లు 5 సార్లు అడగ్గా ఆ ప్లాస్టిక్ పలక కొంటే, తయారు చేయడానికి ప్లాస్టిక్ పలక తయారు చేసాడు కానీ దానికి ఒక చిన్న డిఫెక్ట్ ఉండేది. నాకు పర్టికులర్గా తెలిసిండి. అది ఏంటో తెలిసిండి, ఈ మట్టి పలక ఎంతకాలం రాసినా ఏమయ్యేది కాదు. ఈ ప్లాస్టిక్ పలక కరెక్ట్గా 4 రోజులు రాసేసరికి జిట్టెక్కిపోయింది, ఏమి రాసినా కనపడదు. దానికి మళ్ళా ఏమంటే శాస్త్రవేత్తల్లాగా చిన్నప్పుడు మేము మా స్కూల్ వెనకాల ఒక ఆకు ఉండేది, దొండాకో ఏదో అనేవారు. దాన్ని పోయి తెచ్చుకుని దాన్ని ఇలా నూరుకుని అది పలక మీద రుద్దితే అప్పుడు కాస్త అయ్యేదండి, మళ్ళీ రాసేది. మీకు తెలిసింది చిన్నప్పుడు మనం వేసినవి, మన స్కూల్లో చేసినవి ఇవన్నీ. ఇప్పుడు పిల్లలకి పలక తెలుసండి, మట్టి పలక తెలుసా? తెలీదు. ఇంకా విషయం తెలుసా? అసలు ప్రజెంట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే, ప్రజెంట్ ఎడ్యుకేషన్ ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్. మీరు మీ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో వేసారనుకోండి,
స్లేట్ అనే పదం తెలిసి తప్ప అడిగి అసలు స్లేటే తెలియదు అడికి. పలక అన్న పదం తెలిసి అంతే, పలక తెలియదు అడికి. మరి దేని మీద వాడికి చదువు చెప్పిస్తారంటే ట్యాబు. తెలుసా మీకు? నర్సరీ నుంచే, ఎల్కేజీ నుంచే ట్యాబ్ ఉండాలి ఆడి చేతుల్లో. ట్యాబ్ మీద అక్షరాలు రాస్తాడు. ఆడికి పలక తెలీదు, కనికి తెలీదు, పెన్న తెలీదు. ట్యాబ్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు అయ్యగారు పుట్టుకతోనే చదువును నేర్చుకోవడానికి ఏం పట్టుకున్నాడు? ఇప్పుడు ట్యాబ్ పట్టుకున్నాడు. ట్యాబ్లో ఇంటర్నెట్ ఉంటుంది. ఓపెన్ చేస్తే అయ్యగారికి అన్ని ఏం కనపడతాయి చెప్పండి? మీకు ఇది అర్థం అవ్వలేదేమో. పోనీ మీ పిల్లలకి కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులను అందరూ సెల్ ఫోన్లు కొనిచ్చారు. అప్పుడు ఏం చూశారు సెల్ ఫోన్లలో? మీకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా తయారైంది అంటే, చిన్నప్పటి నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ అన్న పేరుతో వాడికి ఒక పక్క విద్య నేర్పిస్తూనే దానితో ఈక్వల్గా లోకంలో ఉన్న పాపం అంతా వాడికి నేర్పిస్తుంది. మీకు సంగతి తెలుసో లేదో, ఇప్పుడు ప్రజెంట్ ఏం సినిమాలు రిలీజ్ అయ్యాయో మీకు తెలియదు, నాకైతే తెలియదండి. ఏం సినిమాలు హీరోలు ఉన్నారో, ఏ సినిమాలు ఆడుతున్నాయో, ఏ వచ్చిపోయినాయో ఏం తెలీదు. మీ పిల్లల్ని అడగండి, బాలకృష్ణ ప్రజెంట్ ఏ సినిమాలో నటిస్తున్నాడని అడగండి, చెప్తారో లేదో అడగండి కావాలంటే. ఖచ్చితంగా చెప్తాడు. వీడికి ఎలా తెలుసురా అంటే, చదువుకోవడానికి మనం ఇస్తున్న సెల్ ఫోన్లలోనే వాడు ఇవన్నీ చూస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు. వేసారా? ఏమేశారు బాబు? అదో చూడండి, అది బలి దొరికిందండి టైంకి. ఏం పట్టు కూర్చున్నారండి పిల్లలు? చూడండి టేబుల్ మీద ఏమున్నాయి? పలకలా, పుస్తకాలా, ఏమన్నా చూడండి అక్కడ. ల్యాప్టాప్ అండి, ల్యాప్టాప్లు ఇచ్చేసారు. ల్యాప్టాప్ల్లో చదువుకోమంటున్నారు. ఆ ల్యాప్టాప్ల్లో మంచే ఉంటుందా? అంత మంచే ఉందా? అంత విద్య ఉందా? సినిమాలు ఉంటాయి, బూతులు ఉంటాయి, అక్రమాలు ఉంటాయి, అన్యాయాలు ఉంటాయి, మర్డర్లు ఉంటాయి, ఏమంటే దొంగతనాలు ఉంటాయి. నాన్నకి తెలియకుండా జోబులోంచి డబ్బులు ఎలా కొట్టేయాలో యూట్యూబ్లో అన్నాడు అనుకుంటే ఆడికి అది వచ్చేస్తుంది. మా నాన్నగారు జేబులో డబ్బులు ఎలా కొట్టేయాలి అన్నాడు అనుకోండి, యూట్యూబ్ దగ్గర తక్కువ అది వస్తుంది. చూసి టకటకట నేర్చుకుంటాడు. మీ నాన్న లేనప్పుడు చూసుకోవాలి, జేబులా కొట్టేయాలి, వెంటనే ఇలా లోపలెట్టుకోవాలి, తెలియకుండా ప్యాంట్ ఎట్టుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేయాలి. ఇవన్నీ ఎవరు నేర్పుతారు వాడికి? ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యూట్యూబే నేర్పుతుంది. అన్ని యూట్యూబే కదండి ఇప్పుడు. చూడండి పిల్లలు అలా నేర్చుకున్న వాళ్ళు ఏమంటే నిజంగానండి, దేవుడు నిజంగానండి చేతులెత్తి దండం పెట్టాలండి బైబిల్కి. ఎందుకంటే పిల్లలని లోకం ఇలా పాడు చేసి స్వాభావికంగా వాడిలో ఉన్న యథార్థతను, మంచితనాన్ని పోగొట్టి వాడిలో లోకం మూఢత్వం నింపుతుంది అని రాసేశాడు దేవుడు. ఆ వచనం ఇప్పుడు చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. నువ్వు గనక శిక్షాదండము ఎత్తుకోకపోతే, శిక్షాదండాన్ని గనక నువ్వు పట్టుకోకపోతే, వాడిలో ఉన్న మూఢత్వం, వాడిలో ఉన్న పాపము, వాడిలో ఉన్న అక్రమము వాడిలో నుంచి వెళ్ళిపోదు. అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, శిక్షాదండంతో నీ పిల్లల్ని దండించకపోతే వాడిలో పెరిగిపోతున్న ఆ మూఢత్వం వాడిని మూర్ఖుడుగా తయారు చేసి ఇటు నిన్ను అబాసుపాలు చేస్తుంది, ఇటు నిన్ను నాశనం చేస్తుంది, తల్లిదండ్రుల్ని, అటు సమాజాన్ని నాశనం చేస్తుంది. పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఆ పిల్లలు కాకుండా పోతారు. మీకు మాట చెప్పనండి, సహజంగా మనం అనుకుంటాము పాపం అనేది మనుషులు పెద్దవాళ్ళు చేస్తారండి. చాలా మంది తల్లిదండ్రుల ఆలోచన ఇలాగే ఉంటుంది. పిల్లలు కదండి, వాళ్ళకి ఏం తెలుస్తుందండి, ఏదో అలాగా యూట్యూబ్ చూసుకుంటారు, గేమ్స్ ఆడుకుంటారు, బొమ్మలు చూసుకుంటారు. మనం చిట్టి చిలకమ్మ చూస్తున్నాడు అన్నాను మనం అనుకుంటాం. ఆడు చిట్టి చిలకమ్మని దాటేసి ఎప్పుడో పెద్దోడైపోయాడు. నేను అంటం లేదండి, ఇది బైబిల్ అంటుంది. వాడి బాల్యకాలము నుండే వాడి మైండ్ సెట్ ఎలా ఉందని బైబిల్ చెప్పిందో తెలుసా? యోబు గ్రంథం మీరు తీయండి. యోబు గ్రంథం 13వ అధ్యాయానికి రండి అందరూ. 26వ వచనం. యోబు గ్రంథం 13వ అధ్యాయము 26వ వచనం చూడండి అందరూ. నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు, నా బాల్యకాలపు పాపములు నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. పాపాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయట?
సరే అండి, వచనం ఎలా ఉందో, ఏం దేవుడు అండి, ఏం బైబిల్ అండి. బాల్యకాలపు పాపములు అన్న పదం చూడండి అక్కడ. అంటే మనిషిలో పాపం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందట? బాల్యం నుండే. బాల్యకాలపు పాపములు, బాల్యము నుండే పాపము చేయటం నేర్చుకుంటున్నాడు. అది విద్య ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వాడి చుట్టూ ఉన్న వాతావరణం ద్వారా కావచ్చు, లేదా చాలా మంది ఇంట్లో తల్లిదండ్రులు పెంచుతున్న ఆ పెంపకం వలన కావచ్చు. వాడు పాపం నేర్చుకుంటున్నాడు. జాగ్రత్తగా వినండి, పాపం నేర్చుకుంటున్నాడు. బాల్యకాలపు పాపములు అన్నాడు. ఏమంటే నిజంగా దేవుడు బైబిల్లో ఏదైతే రాశాడో సమాజంలో ఖచ్చితంగా అదే కనబడుతుంది. మీరు చూడండి, మొన్న మధ్యకాలంలో ఒక న్యూస్ చూశారు, TV9లో తెగ తిప్పాడండి ఆ న్యూస్ని. ఏంటా న్యూస్ అంటే, ఒక 4-5 పిల్లలండి, వాళ్ళు నాకు తెలుసండి 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న వాళ్ళండి. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు, ఒక 4-5 ఒక బ్యాచ్ కలిసి గ్రామాల్లో గడ్డిపేట పక్కన కూర్చున్నారు వీళ్ళు రౌండ్గా. మీరు చూసారా వీడియో? గడ్డిపేట పక్కన కూర్చోనండి 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలండి. వాళ్ళ నాన్న రాత్రి తాగేసాడు మందు, సగం వదిలేసాడు, ఆ బాటిల్ పట్టుకుని వచ్చేసాడు వీడు. ఇంకొకడు వాళ్ళ నాన్న జోబులోంచి సిగరెట్ పెట్టుకుని వచ్చాడు. వీళ్ళు బ్యాచ్కి ఇలాగ అయిపోయండి. మధ్యలో ఆవకాయ పచ్చడి పెట్టుకుని, ఆవకాయ పచ్చడి తెచ్చుకున్న రోడ్డు మీదకి, అది షాపులో అమ్ముతారు కదండి రూపాయి ప్యాకెట్, ఆ ప్యాకెట్ మధ్యలో పెట్టుకుని ఆవకాయ నాకుతూ వాళ్ళ నాన్న మిగిల్చేసిన మందు గ్లాసుల్లో వేసుకుని చేర్చి కొట్టుకుంటూ అవుతున్నారు మందు. ఈ మందు తాగేసిన తర్వాత అందరూ ఇంత వేసుకున్నారండి, కొంచెం కొంచెం వేసుకుని థమ్సప్ కలుపుకుంటున్నారు. దాంట్లో కలుపుకొని తాగేసి వెంటనే ఇంకొకటి మరి సిగరెట్ పెట్టి కొట్టుకొచ్చాడు కదా, ఒకడు ఆడు వెలిగించండి రా అన్నాడు. ఒకడు వెలిగించాడు. ఒకడు వెలిగిస్తేనండి వాళ్ళ వయసుకి లాగి పైకెత్తి రింగ్ లేస్తూ వయసు ఎంత? 6, 7, 8 సంవత్సరాలకి సిగరెట్ తాగటం, మందు త్రాగటం. ఎవరండి నేర్పించారు చెప్పండి? ఎవరు నేర్పించారు? లోకం నేర్పించింది. ఈ మాట అంటాను, బాధపడకండి, వాళ్ళ తల్లిదండ్రులే నేర్పారు కాదా? వాళ్ళ నాన్న మందు తాగుతున్నాడు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? మందు తాగుతున్నాడు. వాళ్ళ నాన్న సిగరెట్ తాగాడు కాబట్టి వీడు పెట్టుకొట్టుకొచ్చాడు. వీడికి ఎక్కడ పెట్టి, వీడికి ఎక్కడ ఉంటే డబ్బులు పెట్టుకొనుకోవడానికి. అంటే ఈరోజు తల్లిదండ్రులు దేవుడికి భిన్నంగా బ్రతకటం వలన తల్లిదండ్రులను చూస్తున్న పిల్లలు వాళ్ళ నుండి అవే నేర్చుకుంటున్నారు. బాగా వినండి, ఇక దేవుడండి బైబిల్ను రాయించిన విధానం, ఈ పాఠం చెప్పాలనుకున్నప్పుడు నేను చాలా ఆనందపడ్డానండి. ఎందుకు ఆనందపడ్డానంటే, భూమి మీద మనుషులందరినీ పక్కన పెడితే అసలు మొట్టమొదటి తండ్రి ఎవరు చెప్పండి? విశ్వంలో కానీ ఎక్కడైనా మీరు ఆలోచించండి, మొట్టమొదటి తండ్రి ఎవరు? దేవుడండి. మనం కాదు తల్లిదండ్రులు. మొదట తండ్రి అన్న స్థానం ఎవరిది? దేవుడిది. బాగా వినండి, మొట్టమొదటి తండ్రి దేవుడండి. ఆ దేవుడు మొట్టమొదటి కుమారుని కన్నాడు, యేసు ప్రభుని. తర్వాత కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత కుమారుడు ఆదాము. ఆ తర్వాత కుమార్తె వచ్చింది హవ్వ. వీళ్ళిద్దరి నుంచి తర్వాత కుమారుడు వచ్చాడు కయ్యను, హెబెలు, షేతు, ఎనోషు, మహలేలు. తెలుసు కదండి వంశావళిక. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే మొట్టమొదటి తండ్రి ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు ఆ దేవుణ్ణి అడగాలి, నువ్వు నీ పిల్లల్ని ఎలా పెంచుతావు తండ్రి అంటే, ఆయన అంటున్నాడు, తల్లిదండ్రులారా, మొట్టమొదటి తండ్రిని నేను నా పిల్లల్ని ఎలా పెంచుతానో నేను బైబిల్లో రాశాను. నన్ను కాపీ కొట్టి మీ పిల్లల్ని అలాగే పెంచుకోండి అన్నాడు. ఏమంటే నిజంగానండి, కనీసం కాపీ కొట్టడం కూడా రాను ఏమంటాడు చెప్పండి? పరీక్షల్లో వీడికి ఏమీ రావు, ఎదురుడు బాగా రాసి ఇలా పైకెత్తి రాసుకోరా అంటే కొంచెం పేపర్ నాకు ఇచ్చే అంటున్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? కాపీ కొట్టుకోవడానికి అవకాశం ఇచ్చి రాసుకోరా అంటే కాపీ కూడా కొట్టలేని, నాకు అంత బద్ధకం అంటే ఎలా ఉంటుందండి? ఆ పేపర్ నాకు ఇచ్చి ఇందులో పెట్టేస్తాను అన్నాడు అనుకోండి వెనకలోడు, ఏమనాలి? అలా తయారైంది ఈరోజు మానవ జాతి. నన్ను కాపీ కొట్టండి, నేను నా పిల్లల్ని ఎలా పెంచుకున్నానో చెబుతాను నేను మీతో.
పరలోకంలో మొట్టమొదట యేసుక్రీస్తుల వారు పుడితే, తర్వాత నా గర్భాన పుట్టిన పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళిద్దరిని పరలోకంలో నేను ఎంత బాగా పెంచుకున్నానో మీకు తెలియదు కాదు. వాళ్ళిద్దరిని మొట్టమొదట పెంచింది ఎవరు చెప్పండి? తండ్రి. ఎలా పెంచాడు? యేసుబాబు ఎలా ఉన్నాడండి? సూపర్ కదండి. ఏమంటే మనకి ఇద్దరు పిల్లలే, భలే సెట్ అయిందండి. మీకు ఎంతమంది పిల్లలు చెప్పండి? ఇద్దరు. మొట్టమొదట ఆయనకి ఎంతమంది పిల్లలు చెప్పండి? ఇద్దరు. ఆయన పిల్లలేమో యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. మన పిల్లలు ఎట్టండి? ఇటు ఇటు యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడిలోకి ఉన్నారా మన పిల్లలు? లోకానికి మొట్టమొదటి తండ్రి ఆయన గనుక తండ్రి చెబుతున్నాడు, నేను పిల్లల విషయంలో ఎలా ఉంటానో నేను మీతో చెబుతాను, మీ పిల్లల విషయంలో మీరు అలాగే ఉండండి అని ఒక మంచి సందర్భాన్ని దేవుడు బైబిల్లో రాయించాడండి. అందరు బైబిల్ తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. తల్లిదండ్రులకి జీవితకాలం వినవలసిన మాటలండివి, జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సిన మాటలు. పిల్లల విషయంలో ఏ తేడా రానివ్వకండి. దేవుడి విషయంలో చిన్న చిన్నవే కదా అని అలసత్వంగా ఉండకండి. చిన్నదే కదా, చిన్న తప్పే కదా అని అలా చూసి చూడనట్టుగా వదలకండి. అదే పెద్ద తప్పు అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. జాగ్రత్త చదువుకోండి అందరూ. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఏమండి అందరు తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నారు. మరియు నా కుమారుడా, చూసారండి ఏమంటున్నాడు? ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ప్రభు అనగానే దేవుడు కుమారులను ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. అందుకే టైటిల్ వేశాను, బాలుని మూఢత్వము పోగొట్టే శిక్షాదండము అన్నాడు కదా. శిక్షించాలి పిల్లల్ని, దండించాలి పిల్లల్ని, అవసరమైతే బెత్తం పట్టుకోవాలి పిల్లల విషయంలో. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో మనుషులకి, ఇదండి తండ్రి అయిన దేవుడిలో మనకు కనబడుతుంది. దండించి శిక్షించైనా పిల్లలని సక్రమమైన మార్గంలో, సరైన మార్గంలో పెట్టాలి. ఇప్పుడు చెప్తాడు కిందకి వెళ్ళేసరికి ఎంత బాగుంటుందంటే వచ్చును, నా కుమారుడా ప్రభు చేయ శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. తాను ప్రేమించిన, పదాలు చూడండి ఎంత బాగున్నాయో. తాను ప్రేమించిన ప్రతి కుమారుడిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు. తనను ప్రేమించే తన కుమారుణ్ణి శిక్షిస్తాడు. తనను స్వీకరించాలని ఏ కుమారుణ్ణి అయితే అనుకుంటున్నాడో వాళ్ళని ఖచ్చితంగా ఏం చేస్తాడట? దండిస్తాడు. దేవుడు శిక్షిస్తాడు, దేవుడు దండిస్తాడు. మరలా చెప్తున్నాను, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు దండిస్తాడు. అంటే పిల్లల విషయంలో ప్రేమ ఎంతగా ఉండాలో, వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు, పాపాలు చేస్తున్నప్పుడు, లేదా దేవునికి దూరం అయ్యే లక్షణాలు వాడిలోకి ఏమైనా చిన్న చిన్నవి నీలో కనబడుతున్నప్పుడు ఇమీడియట్గా నువ్వు రియాక్ట్ అవ్వాలి. తల్లి కానీ తండ్రి కానీ పసిగట్టాలి. అవి దేవుడికి భిన్నమైన ఆలోచనలు వాడి మైండ్లోకి వచ్చాయి అనగానే నువ్వు పట్టుకోవాలి. ఎలాగొస్తాయి చెప్పనా? సండే స్కూలు తెలుసు వాడికి, ఆదివారం రోజు నీతో పాటు రావాలి, సండే స్కూల్లో కూర్చోవాలి అని తెలుసు వాడికి. సండే స్కూల్లో కూర్చోవాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, దేవుడి మాటలు వినాలి, దేవుడి మాటలు నేర్చుకోవాలి, అది కరెక్ట్. నీతో పాటు వాడు రావాలి సన్నిధికి, నీతో పాటు వాడు దేవుడి సన్నిధిలో కూర్చుని దేవుడి మాటలు నేర్చుకోవాలి. కానీ అప్పుడప్పుడు చూడండి, పిల్లలు మనకి నెమ్మదిగా రికమెండేషన్లు వస్తూ ఉంటాయి. ఏంటి రికమెండేషన్లు? ఈ ఆదివారం నేను రాలేను మమ్మీ, మా ఫ్రెండ్స్ ఎక్కడికో వెళుతున్నారు, వాళ్ళతో పాటు నేను వెళతాను అన్నాడు అనుకోండి. అప్పుడు నువ్వేమంటావు? మీరు ఏమంటారు చెప్పండి? సహజంగా ప్రతి వారం వస్తున్నావు కదా కొడుక, ఈ ఒక్క వారమే కదా ఫ్రెండ్స్తో వెళ్తాను అన్నాడు, వెళ్ళు అని వదిలేవు. జాగ్రత్తగా వినండి, వదిలేవు. అంటే వాడు ఇక్కడ దేవుడి సన్నిధిలో కూర్చుని పాటలు పాడవలసిన వాడు, ఆ రోజు పాఠం నేర్చుకోవలసిన వాడు, ఆ రోజు బైబిల్ చదవలసిన వాడు లోకంలోనికి వెళ్ళాడు. వెరీ గుడ్. వాడు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు లోకం వాడికి ఏమి నేర్పిస్తా చెప్పండి?
ఏమి నేర్పిస్తుంది? మంచా? ఖచ్చితంగా చెడు, పాపము వాడికి నేర్పిస్తుంది లోకం. అది నేర్చుకుని వస్తాడు. బాగా వినండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం 21వ అధ్యాయం చూస్తారా? ఎంత మంచి మాట ఉంటుందంటే బైబిల్లో. పిల్లల కోసమే, మన పిల్లల కోసమే చెప్తున్నాడు. పిల్లల్ని మనుషులు ఏం చేస్తున్నారో చెప్తున్నాడు. యోబు గ్రంథం 21వ అధ్యాయానికి రండి అందరూ. 11వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 11వ వచనం. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. పిల్లల్ని ఎక్కడ పంపిస్తున్నారట? బయటికి పంపిస్తున్నారట. మీ పిల్లల్ని బయటికి పంపిస్తున్నారా? బాగా వినండి, ఈ మాట మీకు బాధ కలిగించినా, ఈ మాట మీకు అంగీకరించడానికి మనసు లేకపోయినా, నేను చెప్పేది 100కి 100% రైటు. పిల్లల్ని ఎప్పుడు ఎక్కడ ఎవరితోనూ ఒంటరిగా పంపకండి. అది చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా. మా బంధువుల ఇంటికి వెళ్ళారండి, మా చుట్టాల ఇంటికి వెళ్ళారండి, మా అక్కింటికి వెళ్ళాడండి, మా తమ్ముడింటికి వెళ్ళాడండి, వెళ్ళకండి. సైతాన్ గాడు ఎలాగ వెయిటింగ్లో ఉంటాడంటే, నీతో పాటు వాళ్ళు తిరుగుతున్నప్పుడు, నీతో పాటు ఇలా గుడికి వస్తున్నప్పుడు, నీతో పాటు దేవుళ్ళో ఉంటున్నప్పుడు వాళ్ళని చిక్కించుకోవటం వాడికి చాలా కష్టం. వాడు ఎదురు చూపు ఎలా చూస్తాడంటే, వీళ్ళ అమ్మనాల నుంచి ఎప్పుడు వేరవుతారా అని ఎదురు చూస్తాడు. అలా వేరవ్వగానే మీరు చూడండి, చాలా మందిలో మీరు గమనించండి, తల్లిదండ్రులు మీకు తెలుసు, పిల్లలు వారం రోజులు మీ దగ్గర నుంచి వేరే ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తాయి, రావా? వాళ్ళు ఏవో తెలియని అప్పటి వరకు లేని బూతులు వస్తాయి, అప్పటి వరకు తెలియని ఆలోచనలు వస్తాయి. అప్పటి వరకు అమ్మనాన్నలు మీరంటే గజగజ కొనుక్కుపోయినాడు అప్పుడప్పటి నుంచి చిన్నగా నీ మీద డైలాగ్ లేటు స్టార్ట్ చేస్తాడు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసు? వాడు నువ్వు వాడిని లోకంలోనికి పంపటం వలన, నువ్వు వాడి పక్కన లేకపోవటం వలన వాడు వెళ్ళి నేర్చుకుని వచ్చాడు అవన్నీ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. బా, పిల్లలని బయటికి పంపిస్తే వాళ్ళు ఏమి నేర్చుకుంటారట? నటనం. నటనం అంటే ఏంటది? యాక్టింగ్ నేర్చుకుంటారు. మీరు మీ పిల్లల్ని వదులు చూడండి, మీ ఇంట్లో వాళ్ళు వేసే డ్రామాలు అన్నీ కదండి, మీ కళ్ళు కప్పి మీకు తెలియకుండా మిమ్మల్నే అమ్మేసి అంత గొప్ప యాక్టింగ్ నేర్చుకుని వస్తారు వాళ్ళు. లోకం అంత ప్రమాదం తెలుసండి. లోకం చాలా ప్రమాదం అండి. నేను నిజంగా చెప్తున్నాను, ఒకప్పుడు ఆడపిల్లలను పంపించొద్దు అని చెప్పేవారండి. నేను ఇప్పుడు చెప్తున్నాను సభాముఖంగా, మగ పిల్లలను కూడా పంపకండి. ఆడపిల్లలకే కాదు ప్రమాదం, ఎవరికి కూడా ఉంది? మగ పిల్లలకు కూడా ప్రమాదం ఉంది. ఎవరిని బయటికి పంపకండి. తల్లి లేకుండా పిల్లలు ఎక్కడికి వెళ్ళకూడదు. తల్లి అంటుకట్టుకుని ఉండాలి పిల్లల్ని, తండ్రి అయినా అంటుకట్టుకుని ఉండాలి. మీ పిల్లల్ని వదిలారా ఒక్కసారి బయటికి పట్టేస్తాడు వాడు, వాళ్ళ మనసులను చెరిపేస్తాడు. ఏదో తెలియని పాపంలో వీళ్ళు అమాయకులండి. పిల్లలు కదండి, వాళ్ళ తప్పు కాదండి. మీకు తెలుసో లేదో, అసలు వాళ్ళు తప్పులో పడుతున్నారని, వాళ్ళ పాపంలో పడుతున్నారని వాళ్ళకే తెలీదు. అమాయకులు కదండి, అనుభవం లేని వాళ్ళు కదా, పడిపోతారు. అలా పడగొట్టిన తర్వాత వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాడు, మీ జీవితాన్ని మరింతగా కుదిపేస్తాడు. పిల్లలు బాగోపోతే ఏ తల్లిదండ్రులు బాగుంటారండి? పిల్లలు ఏదైనా పాపంలో చిక్కుకుని అల్లాడిపోతుంటే ఏ తండ్రి సంతోషంగా ఉంటాడు? ఏ తల్లి సంతోషంగా ఉంటుంది? కనుక మీరు పిల్లల్ని లోకంలోనికి పంపారా, వాళ్ళు ఏమి నేర్చుకుంటారట? నటనము చేర్చుకుంటారు. అదే ప్రారంభంలో మనం చదువుకున్న మాట, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. అంటే నువ్వు లోకంలోనికి పంపుతున్నావు, వాడు నటన నేర్చుకుని వస్తున్నాడు. ఏమంటే పిల్లల్ని చాలా మంది కంటే నాకు ఇప్పటికీ అదొకటి ఇప్పటికీ నాకు మిస్టరీయే. ఇన్ని వాక్యాలు వింటారు, ఇన్ని ప్రసంగాలు వింటారు. స్కూలు అనగానే అసలు అది ఏదో మరి అది స్వర్గానికి రిజర్వేషన్ అన్నట్టుగా ఉంటుందండి చాలా మంది మనసుల్లో. స్కూలు ఈ ఒక్కరోజు మానిపించి గుడికి పంపించండి, అబ్బే స్కూల్లో టీచర్ తిడుతుందండి. వీళ్ళు మాత్రం ఊరికెళ్ళి వారం రోజులు ఉంటారు పక్కన పెట్టుకుని వాళ్ళని. అక్కడ ఏమంటారట స్కూల్ టీచర్లు, అక్కడ ఏమందట స్కూలు, ఒక్కరోజు సెలవు పెట్టి పిల్లల్ని దేవుడికి ఇవ్వండి అంటే స్కూల్కి వెళ్ళకపోతే స్వర్గాన్ని పోగొట్టుకుంటారన్నంతగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే మైండ్లోకి ఏమెక్కింది నీకు? ఆ స్కూల్లో ఏమి నేర్చుకుంటున్నారు వాళ్ళు? పరిశుద్ధత, పవిత్రత, పరలోక మార్గమా?
నిన్ను నన్ను పుట్టించిన పరలోకపు తండ్రికి మహిమ తెచ్చే కార్యక్రమాలు ఏమైనా ఆ రోజంతా వాడు అక్కడ నేర్చుకుని వస్తాడా? ఏమీ లేవే. ఆడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాడు ఒంటి నిండా పాపాలు, వాడు మనసు నిండా పాపాలు, వాడు చూపు నిండా పాపాలు, అవి కడుక్కోవడానికి నీకు బోల్ టైం పడుతుంది, నీకు తెలియదు ఇది. అందుకే కరోనా టైంలో నేను సగర్వంగా కరోనా టైంలో ఎప్పుడైతే స్కూళ్ళు మూతపడ్డాయి, అమ్మయ్యా అనుకున్నాను. 4 సంవత్సరాలు స్కూల్ వాసన తెలియదు మా పిల్లలకి. ఆన్లైన్ లేదు, ట్యాబ్లెట్లు లేవు, ఏమంటే అరుకులు లేవు. హ్యాపీగా ఆడుకోమన్నాను. ఆడుకున్నారు. ఏమండి ఇప్పుడు ఏమి సాధించేస్తారు లోకంలో? ఏమి సాధించేస్తారు? దేవుడి కొరకు పుట్టిన వాడు దేవుని కొరకు నిలబడితే చాలు, దట్స్ ఇట్. అది మన గురి. దానికి అవసరమైన దాంట్లో పిల్లల్ని సక్రమంగా పెంచుకుంటున్నావా? చాలండి. ఇక్కడ ఎంత బాగా చెప్పాడు చూడండి దేవుడు. మీ పిల్లలని లోకంలోనికి మీరు పంపించారా? వాళ్ళు ఏమి నేర్చుకుని వస్తారట? నటనము చేస్తారు, మీ ముందే యాక్టింగ్ చేస్తారు, మీ ముందే నటించేస్తారు. ఇక కళాకారులు అయిపోతారు వాళ్ళు. నిన్ను కూడా మోసం చేసేంత కళాకారులు అయిపోతారు. అమ్మా నాన్న మీ మాట ఎప్పుడైనా నేను జవదాటుతానా అంటాడు ఇంట్లో. ఇది కూడా ఇలాగ అనాలరా, ఇలాగ అంటే మీ అమ్మ నిన్ను ప్రేమిస్తాడు రాదని ఈ యాక్టింగ్ కూడా బయటే నేర్చుకుని వచ్చాడు లోకం దగ్గర. ఇది కూడా పెద్ద గురువు ఉన్నాడండి లోకానికి. ఎవరు? సైతానుగాడు. ఆడికి తెలియని మాయ విద్య ఏమైనా ఉందా? నటన నేర్పుతాడు, యాక్టింగ్ నేర్పుతాడు, బూతులు నేర్పుతాడు, పాపాలు నేర్పుతాడు, అన్నిట్లోనూ పిహెచ్డి చేస్తున్నాడు. ఆడి చేతుల్లో నీ పిల్లల్ని పట్టుకెళ్ళాడతావు. ఆడు శుభ్రంగా ఎక్కించవలసిందంతా ఎక్కిస్తాడు. ఇక్కడ దేవుళ్ళలోనేమో అరకొరకగా ఎక్కిస్తాం, ఇక్కడ దేవుళ్ళేమో ఆదివారం రోజు 1 గంట సేపు ఎక్కిస్తాం. ఆడు తెల్లారు లేస్తే ఉండేది లోకంలోనే, ఆ నటనలోనే. వాడిలో దేవుడు అనే బేజాలు ఏవి నిలబడతాయి చెప్పండి? నిజంగా సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమం చేసినప్పుడు, లాస్ట్ ఇయర్ కూడా చేశారు వీళ్ళు, మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ కూడా చూశారు వీళ్ళు. నిజంగా చాలా ఆనందపడతానండి. పిల్లల కార్యక్రమం ఏంటి? పిల్లలు సండే స్కూల్ పిల్లలు కార్యక్రమం చేయటం ఏంటి? సండే స్కూల్ పిల్లలు దేవుడు వాక్యాలు చెప్పడం ఏంటి? సండే స్కూల్ పిల్లలు డబ్బులతో వాళ్ళు టీచర్స్ పాప వాళ్ళు కష్టపడి వాళ్ళు డబ్బులు వేసుకుని సంఘానికి కార్యక్రమం చేయటం ఏంటి అంటే, పురుషులు స్త్రీలతో పాటు సమానంగా మేము చిన్నోళ్ళు కనుక సంవత్సరానికి ఒకసారి మేము కూడా ఏం చేస్తాం? దేవుని కార్యక్రమం చేస్తామని ఎదిగారు. ఇసుగా అది కదండి మనం కోరుకోవాల్సింది, అది కదండి పిల్లల్లో చూడాల్సింది, అది కదండి మన కళ్ళకు ఆనందం, అది కదండి మనకి సంతోషం, అది కదండి. నేను నాకు నిజంగా చెప్తున్నానండి, ఆ పిల్లలు వీడియోలు చూస్తున్నప్పుడు, వాళ్ళ వాక్యాలు చెప్తున్నప్పుడు నిజంగా కళ్ళు చెమర్చుతున్నాయి నాకు పిల్లల్ని అందరిని చూస్తుంటే. ఇటు మన పిల్లలేనా? రోజు ఇక్కడ ఆడుకునే వాళ్ళు ఇలా చెప్పు, ఆడు మైక్ కట్టుకుని వాక్యాలు చెప్పకుండా చెప్తుంటే అసలు నా మనసు అంతా ఒక రకమైన సంతోషంగా ఉంది. నాకే ఎలాగుంటే దేవుడికి ఎలాగుంటుంది? పసిపిల్లల నోట్లోంచి ఆయన మాటలు వస్తుంటే దేవుడికి ఎలాగుంటుందండి? యోగు గ్రంథం అన్నాడంటే దేవుడికి ఎలాగుంటుంది? మీకు ఇది ఎక్స్పీరియన్స్గా మీకు అర్థం అవ్వాలంటే ఇది ఎంత బాగుంటుంది మీకు అర్థం అవ్వాలి అంటే, మీ పిల్లలకి నోరు వచ్చిన తొలుదినాళ్ళల్లో ఆ నోట్లో నోరెట్టేసి అమ్మానరా అన్నావు కదా, ఆ 4 రోజులు అమ్మ అన్నాడు. ఎలాగుందా ఫస్ట్ ఫీలింగ్? ఎలాగుంది మీకు? ఈడు అమ్మ అన్నాడండి, ఈడు నాన్న అని పిలుస్తున్నాడండి. ఏదో 1 కోటి రూపాయలు సంపాదించినట్టు వాళ్ళ నాన్న మా ఓడు నన్ను నాన్న అన్నాడు. ఎలాగుంది ఆ ఫీలింగ్? ఎలా ఉందండి? యోబు గ్రంథం అని ఆ పసినోరు అంటుంటే దేవుడికి ఎలాగుంటుంది తెలుసా? ఏడు అప్పుడు యోబు గ్రంథం అంటున్నాడా? జాయిగేడు పుస్తకాల పేర్లన్నీ చెప్పేస్తుంటే ఆయనకి ఎలాగుంటుంది చెప్పండి? వాళ్ళ నాన్నకి ఎలాగుంటుంది తెలియదు కానీ ఆయనకి బాగుంటుంది. అంతే కదా? మత్తయి సువార్త, మార్కు సువార్త అన్నాడు ఇంగ్లీష్లో టకటక చెప్పేస్తుంటే, ఏంటి ఈ చిన్నోడు అప్పుడే నా పుస్తకాల పేర్లన్నీ చెప్పేస్తున్నాడా? ఈడు బైబిల్ చదివేసుకుని ఈడు చక్కగా ప్రసంగాలు చేసేస్తూ ఉంటే, అందరినీ మార్చేస్తూ ఉంటే, అమ్మయ్య నా కొడుకు నాలో ఉన్నాడు, ఎంత హ్యాపీగా ఉంటుంది ఆయనకి. ఇవాళ రిలాక్స్గా ఉంటాడండి. అందుకే మాకు కొంచెం ఇదేదో చాలా మైండ్ రిలీఫ్గా ఉంది ఈ ప్రోగ్రామ్. సండే స్కూల్ టీచర్లకి దండాలు పెడుతున్నాం 6 నెలలకు ఒకసారి చేస్తే, కొంచెం మేము అలాగే మైండ్లు పోయి అది ఈరోజు అలా చూడగానే చాలా రిలాక్స్గా ఉన్నాం. మీరు 6 నెలలకు ఒకసారి చేస్తే మాకు ఇంకా హ్యాపీ, మేము ఇంకా సంతోషంగా ఉంటాం. పిల్లలంటే దేవుడికి చాలా ఇష్టం అండి. పిచ్చితో కన్నాడండి పిల్లల్ని కనేటప్పుడే ప్రేమతో కన్నాడు. ప్రేమ ఆ ప్రేమే ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. ఆ ప్రేమే 84 లక్షల జీవరాశులు చేసింది. ఆ ప్రేమే రంగులు చేసింది. ఆ ప్రేమే రుచులు చేసింది. ఆ ప్రేమే ధ్వనులు చేసింది. ఆ ప్రేమే సువాసనలు చేసింది. ఆ ప్రేమే ఇంత అనంత విశ్వాన్ని కట్టింది. ఇదంతానండి
పిల్లల కోసం అండి దేవుడు, పిల్లల కోసం. ఆ పిల్లలు ఎదుగొచ్చి మాట్లాడుతూ ఉంటే నిజంగా తండ్రి మనసు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. కానీ తండ్రి దగ్గరకు, తండ్రి వాక్యాల దగ్గరకు, తండ్రి సేవ దగ్గరకు, తండ్రి దగ్గరకు పంపవలసిన మనుషులట వారి పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారట? బయటికి ఎలా పంపించారని రాశాడు అక్కడ. నిజంగా దేవుడు రాసిన విధానం భలేగుంటుందండి. ప్రతి పదము ఆలోచిస్తానండి నేను. వారు తమ పిల్లలను మందలుగా, మేకల మందలు, గొర్రె మందలు ఉంటాయి చూశారు, అలాగే వీళ్ళందరూ పిల్లల్ని మంద చేసి ఈ మందనంతా లోకంలోకి తోలారట. అలాగే ఉంది బైబిల్లో. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపిస్తున్నారు, లోకానికి పంపిస్తున్నారు. ఎలా పంపారట? మందలుగా లోకానికి పంపారట. సండే స్కూల్కి నారాయణ గేట్ ఓపెన్ చేశాడు, ఎలాగొస్తారు బయటికి? మంద. చైతన్య ఓపెన్ చేశాడు, ఎలాగొచ్చారు? మంద. స్కూల్ ఓపెన్ చేశాడు, ఎలాగొచ్చారు? మంద. బీటెక్ ఏమంటే కాలేజ్ ఓపెన్ చేశాడు, ఎలాగొచ్చారు? మంద. సండే స్కూల్ ఓపెన్ చేశారు. అక్కడొకడు నక్షత్రంలాగా అందరూ సండే స్కూల్కి వచ్చి అందరూ దేవుడి మాటలు నేర్చుకుని అందరూ చక్కగా. ఏమండి, నేను చాలా సంఘాలకి వెళ్తాను, బయట సువార్తలకి వెళ్తాను కదండి. ఓ రోజు ఆరాధనలో వాక్యం చెప్తున్నాను ఇలాగే. మన పిల్లలు ఎలా కూర్చుంటారో చివరిలో సండే స్కూల్ పిల్లలు కూర్చుంటున్నారు అలాగా. సంఘం ఏమో 200 మంది అండి, సుమారుగా 150-100 కుటుంబాలట. 100-150 కుటుంబాలు అంటే కనీసం 100 కుటుంబాలే వేసుకోండి. ఒక కుటుంబానికి ఎంతమంది పిల్లలు ఉంటారండి? 2. ఒక కుటుంబానికి 2 పిల్లలు అంటే 100 కుటుంబాలు అక్కడ ఉన్నప్పుడు సండే స్కూల్ నుంచి ఎంతమంది రావాలి? 200 మంది రావాలి. 20 మంది కూడా రాలేదు అందులోంచి. మిగతా వాళ్ళంతా ఏరి, ఒకడు అమ్మ పక్కనే కూర్చొని ఆడుకుంటున్నాడు, ఒకడేమో ఇక్కడ వాక్యం జరుగుతుంది, లోపల సండే స్కూల్ జరుగుతుంది. వాళ్ళు బయట ఏమంటారు, ఆడపిల్లలు ఆడతారు కానీ గచ్చాలు ఏదో అంటారు. చర్చ ఆవరణంలో ఆ గీతలు గీసుకొని వాళ్ళు ఆటలు వేస్తున్నారు అలాగా. తీటండి ఇది తొక్కుడు బిల్ల ఆడుతున్నారు చర్చ ఆవరణంలో పిల్లలు, సంఘస్థుల పిల్లలు. ఇదా భక్తి? ఎవడ నిజంగా చెప్తున్నానండి, దేవుడి సన్నిధి విషయంలో మీ పిల్లల్ని మీరు భయపెట్టకపోతే, మళ్ళా చెప్తున్నాను, దేవుడి సన్నిధి విషయంలో మీ పిల్లల్ని మీరు భయపెట్టకపోతే వాడు దేవుడికి నచ్చడు. అలా భయపెట్టని మీరు కూడా దేవుడికి నచ్చరు. మీ కష్టం వృధా అవుతుంది. మళ్ళా చెప్తున్నాను, మీ కష్టాన్ని వృధా చేస్తారు వాళ్ళు. మీకున్న మంచి పేరును పాడు చేస్తారు వాళ్ళు. మీకున్న భక్తి జీవితాన్ని పాడు చేస్తారు వాళ్ళు. ఇదే కాదు, మీకు మాట తెలుసో లేదో, మీ పిల్లలని మార్చుకోలేకపోతున్నా, మారటం లేదు, నా వాడు మారటం లేదు, వీడు పాప అయిపోతున్నాడని వాడి గురించి ఆలోచించి చివరికి నీ విశ్వాసాన్ని కూడా కోల్పోతావు. ఇది నేను ప్రాక్టికల్గా చూసిన సంగతి. ఇది మా పిల్లలు మారటం లేదు, పిల్లలు మారటం లేదు, పాప అనుకుంటే ఈడు గుడి మీద వేసింది సరిగా. వాళ్ళు మార్చుకోలేకపోయి నేను వచ్చి ఏం చేయనండి. చూసారా, వాళ్ళు పోయారు, ఏడు పోయింది. మీ పిల్లలని కనుక మరలా చెప్తున్నాను, శిక్షాదండముతో వాడిని భయపెట్టి దేవుడిలోను ఉంచకపోతే, నువ్వు లోక సంబంధమైన విషయాల్లో గారం చేయి, బట్టల విషయంలో గారం చేయండి, నో ప్రాబ్లం. తిండి విషయంలో గారం చేయండి, నో ప్రాబ్లం. ఏదైనా అడుగుతున్నాడా, నో ప్రాబ్లం. అక్కడ ఆడిని గారం చేయండి, ముద్దాడండి, బంగారం అనండి. దేవుడి విషయంలో వాడు ఏమైనా నాటకాలు వేస్తున్నాడా, ఉగ్ర రూపం చూపించాలి, మీ కళ్ళ నిండా నిప్పులు కురవాలి. ప్రార్థన చేయి అంటే ప్రార్థన చేయాలి. బైబిల్ చదువుకో అంటే బైబిల్ చదువుకోవాలి. ప్రార్థనకు పద అంటే నీ వెనకాల తోకాడించుకుంటూ ప్రార్థనకు రావాలడు. దీనిని గనక మీరేటట్టుగా వాడు నీ దగ్గర నాటకాలు ఆడుతున్నప్పుడు నువ్వేమైనా వెసులుబాట్లు ఇస్తున్నావా, ముందు వాళ్ళు నాశనం అవుతారు. తర్వాత వాళ్ళ భయంకరమైన జీవితం నీ విశ్వాసాన్ని కూడా పాడు చేసేస్తుంది, పోగొట్టేస్తుంది. బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. బైబిల్లో దేవుడు చెప్పిన వాస్తవాలు. బాలుని హృదయంలో మూఢత్వం పుట్టడానికి గల కారణం మందలుగా వారిని లోకానికి పంపించటం. ఇప్పుడు అక్కడికి వచ్చేద్దాం. తండ్రైన దేవుడు తాను ప్రేమించిన తన కుమారుల్ని ఏం చేస్తాడట, శిక్షిస్తాడు. స్వీకరించాలనుకున్న ప్రతి కుమారుణ్ణి కూడా ఏం చేస్తాడట,
దండిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు దండిస్తాడు. పరలోకం రావాలి అంటే భూమి మీద వాడికి దండన పడాల్సిందే. పరలోకం వాడు చేరాలి అంటే భూమి మీద వాడు చేసిన తప్పులకు శిక్ష అనుభవించవలసిందే. మీకు మాట్లాడుతాను, దేవుడు దండిస్తాడా? దేవుడు శిక్షిస్తాడా? ఎవరిని? పిల్లల్ని దండించి శిక్షిస్తాడు అనడానికి ఒక వ్యక్తి జీవితాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కొత్త నిబంధనలో దావీదు గారి గురించి అంటున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. దావీదు అంటే దేవుడికి ఇష్టమా కదా? ఇష్టమేనా? ఇష్టమే. దావీదును దేవుడు ఇష్టపడితే, ఇష్టపడిన తన కుమారుణ్ణి వ్యభిచారం చేసినప్పుడు శిక్షించాడా? శిక్షించలేదా? శిక్షించాడు. దండించాడా? దండించాడు. స్వీకరించాలనుకున్నప్పుడు, పరలోకం తీసుకువెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు తండ్రి. నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, పరలోకం చేర్చడానికి దేవుడు శిక్షించినప్పుడు, దండించినప్పుడు శిక్షాదండముతో ఆయన పాపాలన్నీ భూమి మీదే కడిగేసి పరలోకానికి తండ్రిని ఏమంటే ఈ దావీదు గారిని తీసుకెళ్ళిపోవడానికి దేవుడు శిక్షించినప్పుడు, నీ కొడుకు తప్పు చేస్తే నరకానికి వెళ్ళిపోతాడు కదా, పాతాళానికి వెళ్ళిపోయి వాడి ఆత్మ కాలిపోతుంది కదా, ఆ విషయంలో వాడిని దండించైనా పరలోకం తీసుకువెళ్ళాలి అన్న తండ్రి మనసు మనలో ఉండాలా వద్దా? మీరు చెప్పండి. ఉండాలా? ఇప్పుడు చదువుతాం చూడండి, ఎంత బాగుంటుంది అది. హెబ్రీయులకు రాసిన పత్రిక వచ్చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం తీద్దాం అందరం. మరియు నా కుమారుడా, ప్రభువు చేయ శిక్షను నువ్వు తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసకకము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. ప్రతి ఒక్కడిని దండిస్తాడట దేవుడు. తాను స్వీకరించాలనుకున్న ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు, దండన విధిస్తాడు, శిక్ష విధిస్తాడు. ఏమండి, పిల్లలు అనగానే ఇష్టం ఉండాలి, పిల్లలు అనగానే ప్రేమ ఉండాలి. దేవుడికి వ్యతిరేకమైన పనులు కానీ, దేవుడికి వ్యతిరేకమైన మాటలు కానీ, వాళ్ళ పాపానికి అనుకూలమైన మాటలు కానీ వాళ్ళ నోట వచ్చినప్పుడు అదే కోపం నీలో ఉండాలి. దేవుడిలో కనపడింది అదే. దావీదు అంటే ఇష్టం అండి. ఏమండి మీకు మాట చెప్పనా? బాగా వినండి. ఇది దావీదు తప్పు చేశాడండి. దావీదు తప్పు చేసిన సంగతి దేవుడికి తప్ప మరెవరికైనా తెలుసా? బాగా ఆలోచించాలి, ఈ పాయింట్ పట్టుకోవాలి మీరు. అసలు రహస్యంగా జరిగించేసాడు కదండి కార్యక్రమం అంతా. ఈయన దావీదు గారు రాజు కదా, అతను డైరెక్ట్ గా చంపలేదు. ఉరియా భార్యను తెచ్చేసుకున్న తర్వాత, బత్షెబను తెచ్చేసుకున్న తర్వాత ఆ ఉరియాని డైరెక్ట్ గా చంపలేదు. ఎలా చంపాడు? ఏదో లోకంలో ఒక సామెత అంటారు కదా, చేతికి మట్టి అంటకుండా మర్డర్ చేయించాడు. యుద్ధంలో చచ్చిపోయాడు. ఎవడు అడుగుతాడు? అందరూ యుద్ధంలో చచ్చిపోయాడు. దావీదు భార్య, దావీదు చాలా గొప్పడు, ఆ యుద్ధంలో చచ్చిపోయిన సైనికుడి భార్యని ఇంటికి తెచ్చుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి హృదయంలో ఉన్న కల్మషం చూశాడు. ఒరే, నువ్వెంత కుట్ర పన్నావు కదా అన్నాడు. ఇక్కడ మాట్లాడుతానండి మిమ్మల్ని. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, ప్రేమించాడు, కాపాడాడు, గొప్పవాణి చేశాడు దావీదుని. కానీ దావీదులో ఒక భయంకరమైన గుణం చూడగానే శిక్షించాడా? శిక్షించలేదా? ఆ పాపం కనబడగానే ప్రేమను పక్కకు పెట్టాడు. ముందు నేను నా కోపాన్ని ఇప్పుడు చూడని శిక్షణలోకి దింపాడా? ఇష్టానుసారుడయ్యు దేవాలయం కడతానన్నవాడు, దేవుడి కొరకు గొలియాతును చంపినవాడు, ఏడ్చుకుంటూ కాళ్ళకు చెప్పులు లేకుండా కొండల తట్టు పరిగెడుతూ ఉంటే కళ్ళప్పగించి అలాగే చూస్తున్నాడా దేవుడు దావీదుని? చూస్తున్నాడు. కారణం, తప్పు చేశావు, తప్పుకు నువ్వేమనుభవించాలి? ఇప్పుడు శిక్ష అనుభవించాలి. ఆ శిక్షలో నుంచి నీకు ఒక మార్పు రావాలి. బాగా వినండి, ఎందుకు శిక్షిస్తాడు దేవుడు? మార్పు కోసం శిక్షిస్తాడు. శిక్ష పడిన తర్వాత దావీదులో మార్పు వచ్చిందా రాలేదా? వచ్చింది. షిమి అన్నవాడు తిడుతుంటే మీకు చాలాసార్లు చెప్పాను. షిమి అన్నవాడు తిడుతుంటే దావీదు ఏమంటున్నాడు చెప్పండి? ఒక అనామకుడు నిన్ను తిట్టడం ఏంటి, నువ్వు రాజు కదా అని పక్కనున్న వాళ్ళ బలాఢ్యులు అందరూ అంటుంటే దావీదు అంటున్నాడు, నేను దేవుడి దృష్టికి తప్పు చేశాను కనుక నా బ్రతుకు ఇలా మారిపోయింది. నా సొంత కొడుకే నన్ను తరుముతున్నాడు, చంపడానికి చూస్తున్నాడు. ఈడు ఆఫ్టర్ ఆల్ ఒక బయటవాడు కదా, నేను చేసుకున్న తప్పు కదా ఇది.
ఒక రాజుగా అంతఃపురంలో ఉండి పరిపాలన చేసుకోవాల్సిన నేనేంటి కొండల తట్టు పారిపోవటం, వీడేంటి నన్ను తిట్టడం, నేను చేసుకున్న తప్పు కదా ఇది, ఈ శిక్షకు కారణం నా తప్పు కదా, నా పాపం కదా అని ఎవడి శిక్షలో దావీదులో మార్పు వచ్చిందా? వచ్చింది. అంటే మీ పిల్లల్ని శిక్షిస్తే కూడా, మన పిల్లల్ని శిక్షిస్తే కూడా శిక్షలో ఏమొస్తుంది? మార్పు రాదా? ఖచ్చితంగా వస్తుందండి. కానీ ఆ మార్పు తేవడానికి అవసరమైన శిక్ష విధించే మనసే మనలో ఉండదు. నా బంగారమే, నా కొండే, చెప్తాను కదా, చాలాసార్లు చెప్పాను, ఈ బంగారమే ఈ కొండే తర్వాత అనకొండ అయిపోయి నిన్ను నీ కుటుంబాన్ని మింగేస్తుంది. దొంగ అయిపోతాడు, దొంగ అయిపోయి ఎక్కడో పెద్ద దొంగతనం చేస్తాడు, పోలీస్ కేసు అయిపోద్ది, పోలీసు వాళ్ళు నీ ఇంటికి వచ్చేంత వరకు తెలియదు వీడు అనకొండ అయిపోయాడని. నీ ముందు మాత్రం డాడీ చదువుకోవడానికి వెళ్తున్నాను, ఏమండి లేదా ఉద్యోగానికి వెళ్తున్నాను డాడీ మమ్మీ అంటాడు, స్వీట్గా ఉంటాయి నీకు. వీడు ఆల్రెడీ అనకొండ అయిపోయాడు. మీకు తెలియదండి. నేను నిజంగా చెప్తున్నానండి, నేను దేవుడి వాక్యాన్ని నమ్ముతానండి. దట్స్ ఇట్. దేవుడు నేను ప్రేమిస్తే, నేను స్వీకరించాలనుకున్న ప్రతి ఒక్కరిని నేను ఏం చేస్తానంటున్నాడు? శిక్షిస్తాను, దండిస్తాను. దావీదు మంచోడే, చిన్న తప్పు కనపడగానే కొరడా జులిపించాను దావీదు మీద, మార్చుకున్నాను, పరలోకానికి నా కొడుకుని తయారు చేసుకున్నాను. మీ పిల్లల్ని అలా శిక్షించి దండించి శిక్షాదండంతో పరలోకానికి ఏమైనా సిద్ధం చేస్తున్నారా? దేవుడున్న లోకానికి ఏమైనా మీరు సిద్ధం చేస్తున్నారా? చదువుతాం చూడండి, కిందకి వెళ్ళేసరికి ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మర్చిపోయారు. 7వ వచనం, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారునుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఏ తండ్రి శిక్షిస్తాడు అంటే లోక సంబంధమైన తండ్రి పిల్లల్ని శిక్షిస్తాడు. కానీ ఇక్కడ దేవుడు పాయింట్ చెప్తాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారిని మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. వారు కొన్ని దినములు మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి. తల్లిదండ్రులట అమ్మనాన్నలు మనల్ని కొట్టారట. ఎవడు మీ అమ్మనాన్నలు మిమ్మల్ని ఏ విషయంలో కొట్టారు? 10వ వచనంలో ప్రారంభంలో అంటున్నాడు, వారు కొన్ని దినములు తమకిష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించారు. మన అమ్మనాన్నలు కొట్టారండి మనల్ని. ఏ విషయాల్లో కొట్టింది మీ అమ్మ? మీరు జ్ఞాపకం చేసుకునండి. అంట్లు కడక్కపోతే కొట్టింది. బైబిల్ చదవలేదని మా అమ్మ కొట్టింది. చేయొత్తండి ఎవరైనా ఇక్కడ, చేయొత్తండి. ప్రార్థన చేసుకోలేదని మా నాన్న కొట్టాడు, చేయొత్తండి. అంటే లోక సంబంధమైన తల్లిదండ్రులు ఎలా పెంచారు మనల్ని అంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళకి ఇష్టమైనవి నువ్వు చెయ్యకపోతే వాళ్ళు నిన్ను కొడతారు, నిన్ను తిడతారు. అందులో వాళ్ళ స్వప్రయోజనం ఉంటుంది. అంతేనే కదండి? అంతే. ఇప్పుడు దేవుడు శిక్షించేది స్వప్రయోజనంతో కాదండి. నిజంగా దేవుడు శిక్షిస్తే మార్పు కోసం శిక్షిస్తాడు, మన ఆత్మలను రక్షించడానికి శిక్షిస్తాడు. అదే 10వ వచనంలో ఇంపార్టెంట్ మాట. అదే 10వ వచనంలో, వారు కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. నిజంగా మురిసిపోయానండి ఆ మాటకి నేను. దేవుడట మన మేలు కొరకు, ఏంట మేలు? తన పరిశుద్ధతలో మనము ప్రవేశించాలి అని. మనలో పాపం కనబడిన ప్రతిసారి కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? శిక్షిస్తున్నాడు. దావీదును పాపం కనపడగానే శిక్షించాడా? శిక్షించాడు. కారణం ఏంటి? పాపం పోవాలి, పరిశుద్ధత రావాలి, నా కొడుకు పరలోకానికి రావాలి. ఎంత మంచి తండ్రి అండి, ఎంత మంచి దేవుడు అండి. ఇప్పుడు మీకు కూడా చెప్తాను, బాగా వినండి. సిట్రైట్. ఒకవేళ ఇప్పుడు మనకి ఈ వచనాన్ని బట్టి, 10వ వచనాన్ని బట్టి పిల్లల్ని మనం కనుక శిక్షిస్తే ఏ విషయంలో శిక్షించాలి చెప్పండి? ఇప్పుడు ఏ విషయంలో? దేవుడి విషయంలో. వాడు తప్పు చేస్తున్నప్పుడు, దేవుడికి భిన్నమైన పాపం చేస్తున్నప్పుడు వాడిని మనం ఏం చేయాలి? శిక్షించాలి. మనం ఏం చేస్తాం తెలుసా? కాలేజీకి వెళ్ళనన్నాడా
యజబేల్లాగా అయిపోతారండి చాలామంది అమ్మలు. ఎందుకు వెళ్ళావు నువ్వు కాలేజీకి, మా రక్షల కష్టం కట్టేస్తున్నా, మొహం మీద నీళ్లు కొట్టి లేపే తల్లులు కూడా చూశాను నేను. మగ్గుతో నీళ్ళెట్టుకెళ్ళి మొహం మీద వేసి, ఆడి పాపం నిద్రలో ఉన్నాడు, నిద్ర సరిపోవట్లేదు ఆడికి. అంటే శిక్ష చదువు విషయంలో వేశారు, శిక్ష ఉద్యోగం విషయంలో వేశారు, శిక్ష వాళ్ళ ఇంట్లో ఏదో పనులు చేయటం లాగానే వేశారు, శిక్ష వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళకి ఇష్టమైన వస్తువు పాల్గొట్టేశారని వేశారు. దేవుడి కోసం వేశారా దెబ్బ ఎప్పుడైనా? దేవుడు శిక్షిస్తే ఏ విషయంలో శిక్షిస్తాడట? ఏ విషయంలో శిక్షిస్తాడు? మీరు పరిశుద్ధతలో పాలు పొందే మేలు మీకు జరగడానికి మాత్రమే ఆయన శిక్షిస్తాడు. అంటే పాప సంబంధమైన విషయాలలో మీరు పరలోకం నుండి జారిపోయి పాతాళంలో పడిపోయే ఏ విషయమైనా, ఏ పాపమైనా, ఏ నేరమైనా, ఏ అపరాధమైనా మీలో కనపడినాడు దేవుడు శిక్షిస్తాడు. అదే మనసు వాక్యాన్ని బట్టి నీకు వస్తే వాడు దేవుడికి దూరం అయిపోతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు బెత్తం పట్టండి అని సామెతల గ్రంథంలో చెప్పాడా చెప్పలేదా? చెప్పాడా? చివరికి ఏం పట్టుకోమన్నాడు? మాట వినకపోతే మాటలతో శిక్ష అనేది మొదలు డైరెక్ట్గా కొట్టేయమని గోడకేసి. ఏమండి మరి చాలా మంది యూట్యూబ్లో వీడియోలు చూసారండి వేద్దామని. అవి వేయడానికి నాకేం మనసు రాలేదు. పిల్లలు కొడుతున్న వీడియోలను కొట్టగానే ఒక ఆవిడ అండి కొడుకుని ఇలా తలకిందులు వేసి కాళ్ళు పైకి వేసి ఇలాగేసి కొడుతుంది. అది చూపింది మీ పిల్లలు అలా కొడతారేమో భయం వేసింది. శిక్షించండి అంటే ఇలాగా దేవుడు అన్నాడు, గోడకేసి కొట్టి నేలకేసి రాసి అని చెప్పలేదు. మాట లేదనుకోండి, చిన్నదే బెత్తం పట్టుకుని అడ్డు మీద రండి వేయండి. చిన్న బెత్తంతో కొడితే చచ్చిపోతాడండి? గోడకేసి కొడితే చచ్చిపోతాడు, తల మీద కొట్టేస్తే చచ్చిపోతాడు. చేతితో కొట్టమని కూడా చెప్పలేదు బైబిల్. నేను అలాగే చదువుతానండి బైబిల్. చేతితో దవడ మీద కొట్టరా అన్నాడా? చాలా మంది తల్లిదండ్రులు దవడ మీద కొట్టేస్తూ ఉంటారు. ఇక్కడ గోబా వెనకాల ఇక్కడ చిన్న మీద పోతాడాడు, కొట్టకూడదు చేత్తో. ఈ జుట్టు అడ్డుకుని ఇలాగ రాసేయటం, గోళ్ళకి గెంటేయటం ఇవన్నీ చేయకండి పిల్లల విషయంలో. అసలు విషయం తెలుసా? కొట్టమన్నాడు కదా దేవుడు అని ఇష్టపొచ్చినట్టుగా కింద పైన డాన్సులు చేస్తారంటే మనల్ని కొడతాడు. ఆయన పిల్లలు మర్చిపోకూడదు. మొదట ఎవరి పిల్లలు? ఆయన పిల్లలు. కొట్టేటప్పుడు ఏం తీసుకోమన్నాడు అంటే చిన్న బెత్తం, చిన్న దెబ్బ, శిక్షాదండం. కనుక దేవుడు పిల్లలుగా మీరు ఆలోచిస్తే దేవుడు శిక్షించి భయపెట్టి దండించి పాపం చేస్తున్న తన పిల్లలని పరిశుద్ధతలోనికి నడిపించడానికి మాత్రమే శిక్షార్హులుగా మీరు ఉండండి, శిక్షలు వేసే వాళ్ళుగా మీరు ఉండండి అని తల్లిదండ్రులతో చెప్పిన మాట. ఇకపోతేనండి ఒక మంచి సందర్భం బైబిల్లో ఉంది. అసలు పిల్లల విషయంలో దేవుడు అండి, ఒకవేళ నువ్వు శిక్షించలేదా, శిక్ష గనక నువ్వు వేయలేదా, మొదట ప్రమాదం జరిగేది ఎవరికని చెప్పాడు తెలుసండి? మొదట ప్రమాదం నీకే అని చెప్పాడు. సామెతల గ్రంథం మీరు చూడండి మాట ఎంత బాగుంటుందో. 29వ అధ్యాయము 15వ వచనం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నారు. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగ చేయును. చూసారా? బెత్తం అట, బెత్తం చెప్పాను కదా, బెత్తం వాడండి. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగ చేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. నష్టం ఎవరికని చెప్పాడు ముందు అదుపులో పెట్టకపోతే? అంతేనా? పెళ్లి చేసి అత్తోరింటికి పంపించిన తర్వాత అమ్మాయి సరిగా ప్రవర్తించట్లేదు అనుకోండి, మొదట ఎవరికి చెప్పొస్తారు చెప్పండి? అత్తోరికి. ఎలా పెంచిందమ్మా మీ తల్లి? కూర వంటం నేర్పలేదా? బట్టలు తొక్కటం నేర్పలేదా? అత్తగారికి గౌరవం ఇవ్వాలని నేర్పలేదా? పెద్దలకి నమస్కారం పెట్టాలని నేర్పలేదా? ఎవరిని అంటారు చెప్పండి ముందు? ఎవరిని అంటారు? పెంపకం. ఎవరు పెంచారు మిమ్మల్ని ఇలాగా? దేవుడు అంటున్నాడు. దేవుడు మాటిది. అదుపులేని బాలుడా, అదుపులేని బాలిక మొట్టమొదట అవమానం తెచ్చేది ఎవరికట? తల్లికి. ఎందుకంటే తండ్రి బయటకు పోతాడండి, పొద్దున పోయి సాయంత్రం వస్తాడు. వీళ్ళు అంటుకట్టుకుని ఉండేది ఎవరితో చెప్పండి? తల్లితో. మాటలు నేర్చుకున్నది తల్లి దగ్గర, ఒడిలో పెరిగింది తల్లి దగ్గర. అన్ని తల్లి సహవాసంలోనే పిల్లలు ఎక్కువగా ఉంటారు కనుక మొట్టమొదట టార్గెట్, మొట్టమొదటి నింద, మొట్టమొదటి అపకీర్తి, మొట్టమొదటి అవమానం పిల్లల వల్ల ఎవరికి వస్తుందట? అదుపు లేని బాలుడు
తన తల్లికి అవమానము తెచ్చును అన్నాడు. 17వ వచనం చదువుతారా కిందకి వెళ్ళేసరికి, నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగ చేయును. చూసారా, అతన్ని శిక్షిస్తేనట, అతని దారిలో పెడితేనట ఇప్పుడు బాధపడొచ్చు గాక. ఎవడు దావీదు కొండల తట్టు పారిపోతున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు దేవుడేం సంతోషంగా లేడు శిక్ష అనుభవిస్తున్నప్పుడు, కానీ ఈ శిక్ష ఇతన్ని మారుస్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నాడు, మారాడు. ఎవడు మన పిల్లల్ని శిక్షించినప్పుడు గద్దించినప్పుడు వాళ్ళు బాధపడవచ్చు. ఆ బాధపడుతున్నప్పుడు మీరు కరిగిపోయి మళ్ళీ అమ్మ బాబు అని గడలడేసుకోకండి. ఆడు మారేంత వరకు ఎదురు చూడాలి. శిక్ష వాడిని మారుస్తుంది. అందుకే అంటున్నాడు, ఒకవేళ కనుక నువ్వు బెత్తముతో నీ కుమారుని కనుక శిక్షిస్తే వాడిని చివరికి నేను ఏం చేస్తాడట, సంతోషపరుస్తాడు. స్ట్రిక్ట్గా దేవుళ్ళో ఉండటం వలన, దేవుడి వాక్యంలో వాడిని పెంచటం వలన నీకే సంతోషం తెస్తాడు. ఎలా తెస్తాడు సంతోషం తెలుసండి? దేవుళ్ళో పెంచిన పిల్లలండి నిజంగా చాలా బాగుంటారండి. వాళ్ళు వాళ్ళ 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 లక్షణాలు బాగుంటాయి, వాళ్ళ మాటలు బాగుంటాయి, వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది, వాళ్ళ మర్యాద బాగుంటుంది. నిజంగా వాళ్ళు అలా దేవుడు పని చేస్తూ ఉంటే, ఎవడు యేసుప్రభుని కన్న తల్లి గురించి యేసుప్రభు వాక్యం చెప్తున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న జనం ఏమని మాట్లాడుకున్నారు చెప్పండి? ఏ తల్లి స్థానములు ఈయన కుడిచాడో, ఏ తల్లి గర్భం ఈయన మోచిందో ఆవిడేమైందట, ధన్యురాలు అన్నారు. ఎవరిని అన్నారు? మరియమ్మను. ఎవరిని బట్టి అన్నారు? యేసు ప్రభుని బట్టి. మన పిల్లలు అలాగే పెరిగితే ఏమంటే మన పిల్లల్ని బట్టి కూడా మనల్ని అలాగే అనరా? బాగా ఆలోచించుకోండి. మీరు వాక్యం చెప్తున్నాను నేను, బాగా ఆలోచించండి. పిల్లల మాట బాగోకపోయినా చెప్పండి, గట్టిగా ఖండితంగా గద్దించి చెప్పండి. మాట నీ నోట్లోంచి వస్తే మరలా ఊరుకోను. ఇగో ఇలాంటి ఆలోచనలు నీ మనసులోంచి వస్తే ఊరుకోను. శిక్షించండి, దండించండి, శిక్షలు వేయండి, నో ప్రాబ్లం. ఆడు ఏడుతున్నాడనో బాధపడుతున్నాడనో, ఏడుస్తాడు, బాధపడతాడు, తర్వాత అర్థం చేసుకుంటాడు, మారతాడు. ఇది దేవుడి చట్టం, ఇది దేవుడు చెప్పిన విధానం, పాటించాల్సిందే. పాటిస్తేనే మనం ఖచ్చితమైన మార్పులు అనేవి మనం పిల్లల్లో చూస్తాం. బైబిల్లో ఇద్దరిని చూపించి ముగించేస్తాను. అంటే ఈ అదుపులేని బాలురు, అదుపులేని పిల్లలు దేవుడికి అవమానం తెస్తాడు అన్నది మీరు బైబిల్లో చదువుతున్నప్పుడు, బాప్తిజం ఇచ్చి యోహాను గారు తల నరికించింది ఒక ఆవిడ, తెలుసా మీకు? హెరోదియా. ఎలా నరికించింది చెప్పండి? ఎలా నరికించింది తెలుసు కదా మీకు సన్నివేశం? రాజు జన్మదినం. రాజు జన్మదినానికి ఈవిడ కుమార్తెను బాగా లోకంలో నాట్యం నేర్పించి, డ్యాన్స్ నేర్పించి హేరోదు ముందు ఆడేటట్టుగా చేసింది. హేరోదు ముందు ఆ పిల్ల బాగా డాన్స్ చేసింది. మురిసిపోయాడు, ఆ నాట్యానికి మురిసిపోయాడు. ఈరోజు దేవుడు మాటలు చెప్తుంటే మనం మురిసిపోతాం. ఆడేటో మరి పిల్లలు డ్యాన్స్ చేస్తే ఆడు మురిసిపోయాడు పిల్లల డ్యాన్స్కి. మన దగ్గర కూడా అంతే, చాలా మంది క్రైస్తవులకి స్టార్ట్ అవుతుంది డిసెంబర్. స్టేజ్లు ఎక్కించేసి పిల్లల్ని వీళ్ళు కూడా ఏమైంటారు తెలుసా అక్కడ? డ్యాన్స్ బేబీ డ్యాన్సులు. ఒక చోట పాస్టర్ గారు అంటున్నాడు, వాకింగ్ చెప్పడానికి నన్నే పిలిచారు. డ్యాన్సులు వాచ్ చూసుకున్నాను, టైం అయిపోతుంది, రాత్రి మళ్ళీ బస్సు ఎక్కాలి నేను ఇంకో మీటింగ్కి. ఈ డ్యాన్సులు అవ్వట్లేదు. ఇంకా నేను డైరెక్ట్గా చెప్పలేక పక్కన వాళ్ళతో చెప్పించాను, ఏంటి బాబు డ్యాన్సులు వాకింగ్ ఇస్తే చెప్పుకొని వెళ్ళిపోతామంటే, ఆగండి సంవత్సరానికి ఒకసారి వేస్తారు పిల్లలు. ఏటట ఆగండి, ఏం ఆగాలి? వాక్యం ఆగాలి, సేవకుడు ఆగాలి. ఇప్పుడు ఏం చూడాలి ఇతను అంటే? హీరోది అనమాట ఇతను కూడా. బాగా డ్యాన్స్ చేసిందండి, సంతోషపడిపోయాడు. నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. ఇక్కడ బాగా పట్టుకోవాలి, ఆ సందర్భం అందరికి తెలుసని చూపించట్లేదు. అది నీకేం కావాలో కోరుకో అన్న తర్వాత పిల్ల కోరుకుందా, అమ్మ దగ్గరికి వెళ్ళిందా? ఎందుకు వెళ్ళింది చెప్పండి నాకు? మొత్తం కీ అంతా ఎక్కడుంది? ఇటు చాలా మంది ఇలాగ అంటారండి, కళ్ళు పిల్లల విషయంలో వీళ్ళ కళ్ళే వాళ్ళకి రిమోట్లు. ఇలాగ అన్నారంటే అలాగ వస్తాడు. మళ్ళీ ఇలాగ అన్నారనుకుంటే అలాగ వస్తారు. చాలా మందిని చూస్తానండి నేను, వాళ్ళని చూస్తాను, వీళ్ళని చూస్తాను. కళ్ళు రిమోట్లు అనమాట వీళ్ళకి. అంత కంట్రోల్లో ఉంటారు చాలా మందికి. సేమ్ అది కంట్రోల్లో ఉంది బుడ్డామే. ఏమండి మరి ఇప్పుడు మీరు బాగా నాట్యం చేయించారు అమ్మగారు, నేను డ్యాన్స్లో ఇస్తాను, ఆయన పొంగిపోయాడు, వరం ఇచ్చేస్తాను అంటున్నాడు, ఏం కోరుకుందాం? పిల్లలు కదండి, ఏం కోరుకుందాం అమ్మ, ఏం కోరుకుందాం? బుడ్డది మంచిది అయి ఉంటుంది నాకు తెలిసి, చిన్నపిల్ల కదండి. ఏదో చాక్లెట్ కోరుకుందాం, ఏదో ఇల్లు కోరుకుందాం, ఏదో కారు కొనుక్కుందాం, ఏదో బండి కొనుక్కుందాం, ఇలాంటివి ఉండుంటాయి దాని మనసులో. ఇది అంటుంది తల్లి, నేను చెప్పింది ఆయన అడుగును వెళ్ళి ఏం అడగాలి?
బాప్తిస్మ ఇచ్చి యోహాను చెరసాలలో ఉన్నాడు కదా, అతని తల నరికించి పళ్ళెంలో పెట్టి ఆ తల నాకు కావాలని అడుగు. బా, మంచి సూపర్ తల్లి కదండి, సూపర్ తల్లే. ఒక వ్యక్తి చావును ఒక వ్యక్తి తల నరికించి తెప్పించే కోరుకోమన్న తల్లి అలా పెంచింది, అలా పెంచింది. మీకు తెలియదు కాదు కదా. ఇంకా పాపం పిల్ల ఏమంటదండి, రిమోట్ కదా. తల్లి చెప్పింది, ఇలా ఆయన చెప్పింది. ఆయన చాలా బాధపడిపోయాడండి. ప్రవక్త అప్పటికే ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, చాలా మందికి బాప్తిస్మాలు ఇచ్చాడు. దేవుడు పక్షాన వాడబడుతున్న వ్యక్తిని నా చేజేతులారా నేను నరికించాలా కుమిలిపోయాడు. ఇంకా మాట ఇచ్చాడు, తప్పలేదు. నరికించి పల్లెలో పెట్టి తల పట్టుకుని వచ్చాడు. అలా పెంచిందండి తల్లి. పెంపకం చూడండి ఎలాగుందో పెంపకం. బైబిల్లో ఈ తల్లి ఎవరో తెలియదండి. బైబిల్లో ఆ తల్లి ఎవరో నాకు కనపడలేదండి. కొడుకును పెంచిందండి. మీరు ఎప్పుడు చదివే సందర్భం ఈరోజు చెప్తాను నేను, మీరు ఆశ్చర్యపోతారు. యేసుప్రభు సభలు పెట్టేవాడండి. యేసుప్రభు సభలు పెట్టినప్పుడు వందలు వేలుగా యేసుప్రభు వాక్యం వినడానికి వచ్చేసేవారు చాలా మంది. అందులో ఒక బుడ్డోడు వచ్చాడండి. ఆడు వచ్చేటప్పుడు ఎలాగొచ్చాడంటే, యేసుప్రభు ప్రసంగాలు చాలా బాగుంటాయి, నేను ఆ ప్రసంగంలోంచి లెక్కకూడదు, నేను చిన్నోడిని కదా, నాకు ఆకలి వేసేస్తుందని వచ్చేటప్పుడే రొట్లు పట్టుకొని వచ్చేసాడు. బైబిల్ చూద్దాం ఎంత బాగుంటుంది ఈ సందర్భం అంటే, మీరు యోహాను సువార్తకి రండి 6వ అధ్యాయానికి. యోహాను సువార్త 6వ అధ్యాయం చూద్దామండి అందరం. యోహాను సువార్త ఏమంటే 6వ అధ్యాయం అందరు తీసుకోండి. 9వ వచనం చదువుదామా? ఏమంటే ఈ సందర్భం మీకు తెలుసు కదా. సభ జరుగుతుంది, యేసుప్రభుది మీటింగ్ జరుగుతుంది, అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత యేసుప్రభు నిజంగానంటే ప్రసంగం ఎత్తుకుంటే అలాగ ఆయన చెబుతూ వెళ్ళిపోయేవాడు. ప్రజలు కూడా ఆకలి మర్చిపోయేవారు, నిద్ర మర్చిపోయేవారు, ఇల్లు మర్చిపోయేవారు యేసుప్రభు ప్రసంగాలకి. ఇంకేం గుర్తుండదు, ఇక దేవుళ్ళు లీనమైపోయేవారు యేసుప్రభు ప్రసంగానికి. అలాగ ప్రసంగం అయిపోయింది. తర్వాత ముందు నుంచి కొంచెం ముందు నుంచి చదివితే మీకు అర్థమవుతుందేమో. 5 నుంచి చదువుతారా? 5 నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం 5 నుంచి. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనుడు తమ యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. ఎలాగో రొట్టెలు అందరికి పెడదామని యేసుప్రభు ముందే ప్లాన్లో ఉన్నాడు. అసలు ఫిలిప్పు ఏమంటాడా అని అడిగాడు పరీక్షించడానికి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి 7వ వచనంలో, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఏం చెప్తున్నాడు ఆన్సరు? ప్రభా వచ్చిన వాళ్ళు ఒకలా ఇద్దరా, వీళ్ళు మంద మొత్తం 5,000 6,000 ఉంటారు. ఒక్కొక్కటికి కనీసం కొంచెం అంటే హాఫ్ రొట్టె కానీ పావు రొట్టె కానీ మనం పెట్టాలి అన్నా, ఇడ్లీ తినేటప్పుడు 4 ఇడ్లీలు తింటారు కదా, ఇంతమందికి 4 ఇడ్లీలు ఎట్టలేం ప్రభు, ఒక్కొక్కడికి ఒక్కో ఇడ్లీ ఎట్టాలన్నా కూడా మన దగ్గర డబ్బులు సరిపోవు. 200 దేనారములు కావాలి కొంచెంగా ఫుడ్ పెట్టాలన్నా. మన దగ్గర డబ్బులు ఎక్కడవి, మన దగ్గర ఫుడ్ ఎక్కడది, ఈ మందకి ఫుడ్ పెట్టడం మన వల్ల అవ్వదు అన్నాడు. ఇప్పుడు చూడండి, జాగ్రత్త చదవండి 7వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఇప్పుడు నాకు చెప్పండి, అక్కడికి అన్ని 100,000 మంది వస్తే ఈ బుడ్డోడు మాత్రమే రొట్టెలు చేపలు ఎందుకు తెచ్చుకున్నాడు? బాగా చెప్పండి నాకు. వాళ్ళ అమ్మ ఎలా పంపిందంటే, ఒరే యేసుప్రభు ప్రసంగాలు చాలా బాగుంటాయిరా, ఆకలేస్తుందని మధ్యలో ఇంటికి కానీ వచ్చేస్తావేమో, ఇంటికి రావద్దు, నీకు ఎన్ని రొట్టెలు కావాలో చెప్పు బాబు, రొట్టెలు కడతాను, చేపలు కడతాను. ఆ యేసుప్రభు మాట్లాడినంతసేపు ఆ యేసుప్రభు దగ్గర నుంచి నువ్వు ఇంటికి రాకు. సూపరా తల్లి. ఆవిడ పేరు కనపడలేదండి నాకు బైబిల్లో. ఎవరావిడా తెలీదు. వాళ్ళు 100,000 మంది వచ్చారు, ఎవరో తెలియదండి. ఎవరి దగ్గర ఏమీ లేవట. అంటే వీళ్ళు ఎలాగొచ్చారంటే, యేసుప్రభు ప్రసంగం అంటే 9 గంటలకు అయిపోద్ది, 9:30కి వెళ్ళి భోజనం చేసి పడుకుందాం, అంతేనా? అలాగొచ్చారు తప్ప
ఎవడో రొట్లు చేపలు పట్టుకుని రాలేదు, ఒక చిన్నోడటండి, చిన్నోడట. ఎవడు ఆడెంత మంచోడు చూడండి, చిన్నోడు అయ్యుండి అమ్మా రొట్లు చేపలు తినేంతసేపు నేను అక్కడ కూర్చోవాలంటే నేను కూర్చోలేనమ్మా, ఆట ఆడుకోవాలి కదమ్మా అన్నాడు. వాడు ఆడనలేదండి. వాళ్ళ అమ్మ క్యారేజ్ కట్టగానే వీడు క్యారేజ్ పెట్టుకుని ప్రసంగానికి వచ్చాడు. బా ఏం బొడ్డోడండి, ఎంత బాలుడని ఉంచుంది అక్కడ, చిన్నోడని ఉంచండి. చిన్నోడు క్యారేజ్ పెట్టుకుని ప్రసంగానికి రావడం ఏంటండి? మీరు చెప్పండి. ఇప్పుడు మీ పిల్లలు ఎప్పుడైనా సండే స్కూల్లో నేను ఈ రోజు అంతా ఉండిపోతానమ్మా నాకు బాక్స్ కట్టని మీ పిల్లలు ఎప్పుడైనా అడిగారా? వాళ్ళ మధ్యలో నీకు చాక్లెట్లు ఇస్తానరా, 5 రూపాయలు ఇస్తానరా, 10 రూపాయలు ఇస్తానరా అంటేనే కూర్చోరు వీళ్ళు. అంతే కదండి. నిజంగానండి వాడిని పెంచిన తల్లి, కన్న తల్లి యేసు ప్రభు ప్రసంగాలకి బాక్స్ ఇచ్చి పంపించింది. నిజంగానండి వాడు తెచ్చిన రొట్టెలే, బాగా వినండి, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను నేను. ఎవరి దగ్గర రొట్టెలు లేవండి, వీళ్ళందరి కళ్ళు 6 రొట్టెల మీద అడ్డాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు మన పిల్లోడైతే మన బొడ్డోడు క్యారేజ్ తెచ్చుకుని, ఒరే బొడ్డోడు నీకు క్యారేజ్ ఇచ్చారు అందరికి పని చేస్తానంటే ఎవడని ఇస్తాడా? చాక్లెట్ల కోసం కొట్టుకు చచ్చిపోతారు మన పిల్లలు, బిస్కెట్ల కోసం కొట్టుకుంటారు. ఆడు ఎవడి అపోస్తులు వెళ్ళి, ఒరే చిన్నోడా నీ దగ్గర రొట్టెలు చేపలు ఉన్నాయి కదరా, యేసుప్రభు అందరికి పంచుతానంటున్నాడు రా, అవి ఇచ్చేస్తావంటే ఇచ్చేసాడా ఇవ్వలేదా? ఇచ్చేసాడండి. ఏం మంచుడండి ఆడు. ఆడికి తెచ్చుకున్న బాక్స్ అందరికీ యేసుప్రభు పంచుతానంటే ఇచ్చేస్తాడట. అంటే తల్లి ఎలా పెంచింది, వాళ్ళు గుణాలు పట్టుకోవాలి మీరు. వాడిని ఎలా పెంచింది, నిజంగా చెప్తున్నానండి నేను. ఇది మీరు అతిశయం అనుకోండి, ఏమైనా అనుకోండి, పొగడత కాదు, కానీ నేను గమనించింది చెప్తున్నాను. మీకు నచ్చితే తీసుకోండి. మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారండి. 2 పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మధ్యలో ఒక పిల్లోడు వచ్చి ఏదో చుట్టం చూపుగా ఉండి వెళ్ళిపోతే ఓకే, కానీ పర్మనెంట్గా వాళ్ళ మధ్యలో ఒకడు ఉండాలి అంటే పిల్లల సైకాలజీ ప్రకారం అండి వాళ్ళ ఇంట్లో మరొక పిల్లోడిని ఉండనిస్తారా? ఉండనివ్వరు. నిజంగా చెప్తున్నానండి. మా ఇంట్లో సన్నిగాడు ఉంటాడు, పెద్ద సన్నిగాడు. వాడితో మా పిల్లలు గొడవాడిన రోజు ఒక్కరోజు కూడా లేదండి. ఆడితో గొడవలేదు ఎప్పుడు. వీడికి ఏది కొంటే వాడికి అదే కొంటాను నేను. వీడిని ఎక్కడికి తీసుకెళ్తే వాడిని ఎక్కడికి తీసుకెళ్తాను. ఎప్పుడు ఎవడు పిల్లలు ఆడితో గొడవట్టం కానీ, డాడీ మీరు ఆడి కొంటున్నారని అంటాం కానీ. ఇంకా విషయం తెలుసండి, వీళ్ళే పైపెచ్చి నా దగ్గరకు వచ్చి ఆడికి బట్టలు కొను, ఆడికి చెప్పులు కొను, వీళ్ళే అడుగుతారు నన్ను. ఆ పిల్లల్లోనండి వాళ్ళు చిన్ననాటి నుండి వాళ్ళు పెరిగినప్పటి నుంచే నేను సంఘంతో ఉండటం, నాతో పాటు చాలామంది జనం ఉండటం, ఈ వాతావరణంలో పెరగటం వల్ల వాళ్ళు మేమిద్దరమే అన్న భావన వాళ్ళలో లేదండి. మేమంతా ఒకటే కదా, సంఘం కదా, అక్క కదా, అన్న కదా, తమ్ముడు కదా, ఆంటీ కదా, అందరూ అలాగా అందరిని ఓన్ చేసుకోవడమే వాళ్ళకి అలవాటైంది. అలా ఓన్ చేసుకోగలిగే మైండ్ సెట్ కనుక మనం పిల్లల్లో పెంచగలిగితేనండి, ఏమన్నా మనం ఎంతకాలం ఉంటాం చెప్పండి? పిల్లలతో మనం ఉంటామా? మనం ఉండవండి. వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేర్పిన ఆ నీతి, ఆ మంచి ఆ తర్వాత వాళ్ళని ఇంకా బాగా కాపాడదా? ఇప్పుడు ప్రేమించండి రా అని మనం నేర్పాము, వాళ్ళు ప్రేమిస్తున్నారు. వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఎదగరా, వాళ్ళకి ఎదుగుతారండి. ఈ చిన్నోడు ఆ కోవకు చెందినోడే. వాడు తెచ్చుకున్న ఆహారాన్ని అందరికీ పంచేయడానికి ఒప్పుకున్నాడట. పంచేశాడు, వేసిపోతే తెమ్మని కానీ ఇచ్చేసాడండి. ఇచ్చిన తర్వాత వాడు ఇచ్చిన రొట్టెలతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆహారం పెట్టారు. ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసండి, మన పిల్లల్ని మనం అలా పెంచాలి. వాళ్ళు త్యాగం చేసే మనసు రావాలి, వాళ్ళు మరొకరిని ప్రేమించే మనసు రావాలి, మరొకరికి ఇచ్చే మనసు రావాలి, మరొకరిని హత్తుకునే మనసు రావాలి. ఆ మనసుకు ఎప్పుడైతే పిల్లలు వస్తారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని గొప్ప చేస్తాడు. ఇక్కడ పెంచిన తల్లి కానీ, ఆ రొట్టెలు ఇవ్వడానికి ముందుకొచ్చిన వాడి మనసు కానీ ఏమర్థమవుతుంది చెప్పండి? ఎంత మంచిగా పెంచిందండి. ప్రభు పాదాల చేత బాక్స్ కట్టి మరి పిల్లల్ని పంపించిందండి. ఎంత మంచి తల్లి. బాక్స్ కట్టుకుని కూర్చొని ఈడెంత మంచోడు. వాడి దగ్గర మాత్రమే ఉన్న ఆహారం అందరికీ ఇచ్చేయడానికి ముందుకు వచ్చిన వాడు అంత మంచి మనసండి బిడ్డది, ఆ చిన్న బిడ్డది. బాగా ఆలోచించండి. ఎలా పెంచుతున్నాం పిల్లల్ని, ఎలా పెంచుతున్నాం? అది పెంచింది తల్లి అక్కడ హేరోదియా. ఎలా పెంచింది? యోహాను తల నరికించేటట్టుగా పెంచింది. ఇదిగో ఇక్కడ ఒక తల్లి బిడ్డను పెంచింది. ఎలా పెంచింది? ప్రజలందరి కొరకు వాడి దగ్గర ఉన్న ఆహారాన్ని దానం చేసే గొప్ప మనసు ఉన్న వ్యక్తిగా చిన్నప్పుడు వాళ్ళు పెంచింది. పెంపకం కనుక
మనం పెంచుతున్న విధానమే వాడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చివరిగా చెప్తున్నాను, మనం పిల్లల్ని పెంచుతున్న విధానమే చివరిగా వాడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వాడు పరలోకానికి వెళతాడా, ఏమంటే వాడు నరకానికి వెళ్ళిపోతాడా అన్న సంగతి ఏమంటే మన చేతుల్లోనే ఉంటుంది. సమూయేలుని కన్న తల్లి స్కూలుకి పంపలేదు, లోకంలో ఉద్యోగాలకు పంపలేదు, లోకంలో వ్యాపారాలకి పంపలేదు. ఎక్కడికి పంపింది? వాడు పాలు విడిచిపోగానే ఎక్కడికి పంపింది? ఎక్కడ పంపింది? మందిరానికి పంపింది. నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. మందిరంలో పెరిగిన సమూయేలు లోకస్తుల కంటే చిన్నోడైపోయాడా, లోకస్తుల కంటే గొప్పోడయ్యాడా? మీరు దేవుళ్ళో మాత్రమే గొప్పోడయ్యాడు అనుకుంటున్నారేమో. ఇంకో కోణం చెప్తాను నేను ఇప్పుడు ఇందులో. సమూయేలు తర్వాత ప్రవక్త అయిపోయాడు. ప్రవక్త ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలో నిర్ణయించవలసింది ఎవరో తెలుసా? ఎవరు? ప్రవక్త ఎవరిని అభిషేకిస్తే అతడే ఆ రాజ్యానికి రాజు. అంటే రాజులను కూడా ఎవరు నిర్ణయిస్తున్నాడు ఇప్పుడు? ఆ మంత్రులను ఎవరు నిర్ణయించాలి? ఆ రాజ్యం అంతా ఎవరికి భయపడుతుంది? సమూయేలుకు భయపడుతుంది. చదువుకెళ్ళాడా? స్కూల్కి వెళ్ళాడా? చదువుకున్నాడా? వ్యాపారాలు అన్నాడా? లేదే. దేవుడి మందిరంలో ఎదిగిన సమూయేలు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడండి. అలాగని ఈరోజు పిల్లల్ని చదివించుకోవద్దు, స్కూళ్ళు మాన్పించేయండి, చదువులు వద్దు, ఉద్యోగాలు వద్దు అని నేను చెప్పటం లేదు. ఫోకస్ అంతా దాని మీద చేశారు, దేవుని విడిచిపెట్టేశారు. అది బాధ. పిల్లల్ని చదివించుకోండి, తప్పు కాదు. దేవుడు వాక్యం చదువుతున్నారా? దేవుడు మాటల దగ్గర దేవుళ్ళో ఉంటున్నారా? దేవుడికి కూడా సముచితమైన స్థానం, ఉద్యోగంతో చదువుతో పాటు దేవుడికి కూడా సమానమైన స్థానం, దానికంటే ఎక్కువైన స్థానం మీ పిల్లల హృదయాలలో ఉందా? ఇది కదండి గమనించుకోవాలి. పిల్లల్లో ఉందా? అది ఉందా? ఎప్పుడు దాంట్లోనే ఉంచుతున్నావా? వాడు బుర్ర నిండా అదే ఉంటుందా? నేను పెద్ద ఎదిగిన తర్వాత నేను ఏమవ్వాలి? పెద్ద ఎదిగిన తర్వాత నేను దేవుడి కొరకు ఏం చేయాలి? పెద్ద ఎదిగిన తర్వాత నేను దేవుడి కొరకు ఎలా ఉపయోగపడాలి? ఇలాంటి ఆలోచనలు ఏమైనా మీ పిల్లల్లో చిన్నప్పటి నుంచి పెంచుతున్నారా? సమూయేలును వదిలేసిన తర్వాత, సమూయేలు గొప్పవాడైన తర్వాత నిజంగా మీకు తెలియదు కదండి ఎంత గొప్పవాడయ్యాడంటే, సమూయేలు వస్తున్నాడంటే రాజు గజగజ వణికిపోయాడు. అయ్యా, శుభవార్తతోనే వస్తున్నారా, అశుభమైన వార్తతో వస్తున్నారా? భయం గడగడలాడిపోయింది ఆ రోజున రాజ్యం మొత్తం. రాజులను అభిషేకించాడు. సమూయేలు అనేసరికి ఎంత గొప్పవాడయ్యాడు మీకు తెలియదు కదండి. యేసుప్రభు ఏ స్కూల్కి వెళ్ళాడు? ఏ స్కూల్కి వెళ్ళలేదు. యేసుప్రభు మాట్లాడితే ఆ రోజున లోకం ఏముందో తెలుసా? చదువుకొనని ఇతనికి పాండిత్యము ఎలా వచ్చింది? చదువుకోని అతనికి ఈ పాండిత్యం ఏంటి? జ్ఞానం ఏంటి? ఈ ఆలోచనలు ఏంటి? బైబిల్ బాగా ఆలోచించండి. కనుక దేవుని పిల్లలారా, పిల్లల విషయంలో, పిల్లల పెంపకం విషయంలో శిక్షాదండం ఖచ్చితంగా దేవుడు, నేను శిక్షించి పిల్లలు మార్చుకున్నాను, వాళ్ళు ఏమైనా నాకు భిన్నంగా, మీకు భిన్నంగా పాపానికి దగ్గరగా ఉంటుంటే ఖచ్చితంగా శిక్షాదండముతో పిల్లల్ని ఏం చేయాలి? సరిచేయాలి, సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి. వాళ్ళకి ఇష్టమైనట్టుగా బ్రతకటం కాదు. అలాగని మీకు ఇష్టమైనట్టుగా వాళ్ళని పెంచడానికి కూడా నేను చెప్పటం లేదు. వాళ్ళ ఇష్టమో కుదరదు, మన ఇష్టమో కుదరదు. ఎవరిష్టం ఉండాలి వాళ్ళ జీవితంలో? దేవుడి ఇష్టం. దేవుడి ఇష్టం నెరవేరుతుందా లేదా చూడండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం.